స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ ఈనాటి 121వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నామండి. ముందుగా ఈనాటి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిందిగా ఈనాటి వక్త స్వామి విద్యార్థి అయిన లక్ష్మీకాంత్ నాగులపల్లి గారిని, అదేవిధంగా వరప్రసాద్ బ్రదర్, అలుమ్నస్ బ్రదర్ వరప్రసాద్ బ్రదర్ని రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీమతి దీపిక గారిని, సూర్యనాగమణి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. 2011 సంవత్సరం సాయి భక్తులందరికీ ఒక పరీక్ష సమయం అని చెప్పచ్చు. అదే సంవత్సరం స్వామివారు భౌతికంగా తమ అవతారాన్ని పరిసమాప్తి చేసిన తర్వాత స్వామివారి ప్రేమని, స్వామివారి సందేశాన్ని అందరికీ మరొక్కసారి పునరావృతం చేస్తూ అందచేయాలని సంకల్పించి స్వామివారు ఆశీర్వదించిన కార్యక్రమమే ఈ సమర్పణ కార్యక్రమం. మొట్టమొదటగా ఈ సమర్పణ బృందావన్ క్యాంపస్లో సాయి రమేష్ హాల్లో స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత శివం, ధర్మక్షేత్ర, అదేవిధంగా బిహెచ్ఎల్ మందిరంలో 2015వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అవిచ్ఛిన్నంగా ఆ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 10 వసంతాలు పూర్తిగా సమర్పణ స్వామి ఆశీర్వచనంతో మాత్రమే సాధ్యమైందని చెప్పడంలో ఏ సందేహం అవసరం లేదు. ఇంత చక్కని అమృతతుల్యమైన అవకాశం మనకి ఇచ్చినందుకు స్వామివారికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా అది తక్కువే, అది సమతుల్యం కానటువంటి విషయం. అయితే ఇన్ని ఎపిసోడ్స్ కానివ్వండి, ఇన్ని వందల సమర్పణలు అయినా కూడా స్వామివారి అవతార తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది మానవ మాత్రమైన విషయం కాదు. ఆ ప్రేమని మనం అనుభవించాలి. స్వామి మార్గంలో మనం నడవడం తప్ప స్వామివారిని అవతారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం వేదాలు కూడదు, ఏ మహర్షులు కూడా చేయలేకపోయారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2003 సంవత్సరం మొట్టమొదటిసారి నేను దసరా ప్రశాంతి విద్వాన్ మహాసభకి వెళ్ళాను. ఒక వక్త స్వామి సమక్షంలో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. స్వామి ఒకసారి చెప్పారట, మళ్ళీ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి లాంటి అవతారాలు వస్తాయి, కానీ ఈ సాయి అవతారం ఈ ఒక్కసారేరా, మళ్ళీ రాదు అని చెప్పారట స్వామి. ఈ మాటకి ఇంకొక వేద ప్రమాణమైన విషయం కూడా నేను చెప్తాను. మనం ఇప్పుడు ఉన్నది 28వ మహాయుగం అండి. 1 మినిట్లో ముగిస్తాను. ఇది 28వ మహాయుగం. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. మనం ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాం. అంటే ఇలాంటి మహాయుగాలు ఒక 71 అవుతే ఒక మన్వంతరం అవుతాయి. అలాంటి మన్వంతరాలు 14 అయితే బ్రహ్మకి 12 గంటలు అవుతాయి. అలాంటి బ్రహ్మకి ఒక రోజు నిండాలి, ఒక సంవత్సరం నిండాలి, అలాంటి బ్రహ్మకి 100 సంవత్సరాలు నిండితే ఒక బ్రహ్మకాలం పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఎంతమంది బ్రహ్మలు వచ్చెళ్ళిపోయారో ఎవరు లెక్కపెట్టిన వాళ్ళు లేరు. అందుకనే భగవంతుణ్ణి, శివుణ్ణి కాలాతీతుడు అంటారు. ఇలాంటి వేద ప్రమాణమైన విషయాలన్నీ మనకి స్వామి భజనల్లో పెట్టారు. కాలాతీతాయ సిద్ధి రూపాయ అని భజన ఉంది. ఆ ఒక్క భజన మీద ఒక 2 గంటలు ప్రసంగించవచ్చు ఎవరైనా కూడా. అటువంటి వేదాంతర్గతమైన విషయాలన్నీ స్వామి మనకి భజనల్లో, సేవ రూపంలో, ఆధ్యాత్మిక అధ్యయన మండలి రూపంలో, పుట్టపర్తిలో సేవలు అనుకోనివ్వండి, ఈ అవతారం యొక్క ఈ ప్రాభవాన్ని, వైభవాన్ని వివరించగలిగిన వేదం ఏదీ లేదనేది నా ప్రగాఢమైన నమ్మకం. అటువంటి స్వామి అవతారం, నేను ఇందాక చెప్పిన కౌంట్ అంతా ఉంది కదా, ఆ కౌంట్ అంతా కనుక మీరు వేసుకుని చాలా పెద్ద నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ మొత్తంలో మనకు తెలిసినంత వరకు స్వామి అవతారం ఒక్కసారి వచ్చింది. అది మనమందరం స్వామి అవతారం టైంలో స్వామిని చూసాం, స్వామితో మాట్లాడాం, పాద నమస్కారాలు ఇచ్చారు. స్వామి మనందరికీ చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, విభూది ఇచ్చారు, అలా మనందరినీ అనుగ్రహించారు. అటువంటి మన స్వామి బాటలో తన జీవితంలో నడుస్తూ స్వామి సందేశాన్ని, స్వామి ప్రేమని పరిపూర్ణంగా పొంది ఈనాడు మనతో అటువంటి విశేషాలను, స్వామి ప్రేమను పంచుకోవడానికి లక్ష్మీకాంత్ బ్రదర్ మన ముందున్నారు. ఇవాళ ఈ 121వ సమర్పణకి
బ్రదర్ ఇవాళ స్పీకర్గా వచ్చారు. బ్రదర్ గురించి ఒక 2 నిమిషాల్లో చెప్తాను. వారి తండ్రి తరఫు నుంచి వారు 2వ తరం స్వామి భక్తులు. వీరి తండ్రి గారు 1950 నుంచే స్వామి భక్తులు. వీరిది వనపర్తి జిల్లా, వనపర్తి మండలం. వారు అక్కడే బాల్యం, విద్యాభ్యాసం అన్నీ కూడా అక్కడే చేశారు. ఆ తర్వాత స్వామి ఆదేశం మేరకు బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ స్వామివారి కళాశాలలో చదివారు. ఆ తర్వాత వేరే అంతర్జాతీయ సంస్థల్లో ఏషియన్ పెయింట్స్, ఫిడెలిటీ, ఎల్ఎన్టీ ఇన్వెస్ట్మెంట్, ప్రస్తుతానికి ఆయన హెచ్ఎస్బిసి కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇది వారి వృత్తి తరపు. వారు చదువుకునే రోజుల్లో మోటార్ బైక్ పైలట్గా ఉన్నారు. వివిధ రకాలైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉండి స్వామివారి సందేశాన్ని, స్వామివారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి, అదే కాకుండా ఇంకొక విషయం ఉంది, పూర్వజన్మలో ఋషి అయితే తప్ప ఈ జన్మలో కవి కాలేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వారు స్వామివారి మీద పాటలు రాశారు. ఇప్పుడు 100th బర్త్డేకి సంబంధించి కూడా వారు స్వామివారి మీద పాటలు రాస్తున్నారు. అండ్ వీరి సతీమణి దీపికమ్మ గారు, వారి తరఫు నుంచి కూడా వారి తండ్రి గారి తరఫు నుంచి కూడా వారు 3వ జనరేషన్ స్వామి డివోటీస్. స్వామి మార్గంలో, భక్తి మార్గంలో మనం నడిస్తే అనుగ్రహం మనని నడిపిస్తుంది అని చెప్పడానికి పరిపూర్ణమైన ఒక ఉదాహరణగా లక్ష్మీకాంత్ నాగులపల్లి గారి జీవితం మనం చెప్పవచ్చు. అటువంటి లక్ష్మీకాంత్ నాగులపల్లి గారిని 121వ మైల్ స్టోన్ సమర్పణకి 11వ సంవత్సరంలో ఇది మొదటి సమర్పణ అండి. దానికి ప్రసంగించవలసిందిగా, స్వామి ప్రేమని మనందరితో పంచుకోవలసిందిగా సవినయంగా కోరుకుంటూ సాయిరాం. కర్మనాశదోషహార కరుణామృతం శివశక్తి సమ్మిళిత సాక్షాత్కారం వేదాంతసారం ఆద్యంతరహితం అపురూపకావ్యం సత్యసాయి అవతారం. అపురూపకావ్యమైన సత్యసాయి అవతార తత్వంలో స్వామివారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం నా జన్మజన్మల సుకృతంగా భావిస్తూ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి శతవందనాలు సమర్పిస్తూ స్వామివారిని నా త్రూగా నా గొంతుకై ఈరోజు మాట్లాడవలసిందిగా స్వామివారిని వేడుకుంటూ, గంధమాదన మనిరి జాపాలి నీదనిరి అంజనాద్రిన పుట్టిన అడవివాసి వనిరి నా గుండె తడుమని సింధూరమంటే మంచాల కట్ట హనుమ మమ్మో కంట కనుమ. మా ఇంటి దేవుడు అభయాంజనేయ స్వామివారు మంచాలకట్ట వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి శ్యామల, శ్రీ శ్రీనివాసరావు గారులను గుర్తు చేసుకుంటూ ఈరోజు సమర్పణలో భాగంగా ఇక్కడ మాట్లాడాలని బ్రదర్ నాకు ఒకసారి పుట్టపర్తి వెళ్తుంటే నేను దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు. ప్రతిసారి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా అదొక మహద్భాగ్యంగా అనిపిస్తుంది. అంటే స్వామి మనల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు, మన త్రూగా స్వామి మనకి అవకాశం ఇచ్చి మనకు ఇంకొంచెం మన మంచి కర్మ మనతో చేయించి ప్రాబబ్లీ స్వామి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్. దాంతోపాటు ఈ సమర్పణలో వచ్చి మాట్లాడే కొన్ని రోజుల ముందు అయితే అంతా సాయిమయం అవుతుంది. స్వామి గురించి ఆలోచించడం, ఏది చెప్పాలా, ఎలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్వామిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. అండ్ స్వామి ఎలా మాట్లాడతారో మనందరం చూసాం. అత్యద్భుతమైన వక్త, అత్యద్భుతమైన గాత్రం ఉన్నవాడు. అలాంటి స్వామి ఇచ్చిన అవకాశం సాధ్యమైనంత వరకు ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన విధానంలో చేయాలని ఒక తపనతో ఒక 10 రోజుల తపస్సు అయితే అవుతుందండి. కంటిన్యూస్గా స్వామి గురించి ఆలోచించడము, పునరావృతం చేసుకోవడము, స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాము, ఎలా బతికాము, స్వామి మనకి ఏం చెప్పారు, స్వామితో మనం ఏం నేర్చుకున్నాము, స్వామిని ఎలా అర్థం చేసుకున్నాము. ఇది రాంగ్ వర్డ్ ఏమో, స్వామిని ఎవరు అర్థం చేసుకోలేరు, స్వామి చెప్పారు. అనుభవించు, ఆనందించు, యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని స్వామి చెప్పారు. ఈ క్రమంలో ఈ తపస్సు నాకు గత 10 రోజులుగా జరిగింది. ఏదో ఇది చెప్పాలి, అది చెప్పాలని ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో మాట్లాడుతుంటే అదంతా సాధ్యమైనంత చేంజ్ అయిపోయింది. బికాస్ ద కాన్సెప్ట్ దట్ బ్రదర్స్ వర్ స్పీకింగ్ ఆర్ వర్ లుకింగ్ అప్ టు మీ టు స్పీక్ అబౌట్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఐ ఫెల్ట్. నెవర్దెలెస్ ఇలాంటి స్వామి తత్వంలో చాలామంది, మనందరం కూడా స్వామి దగ్గరికి ఏదో ఒక ఎంట్రీ పాయింట్లో వెళ్ళుంటాం. ఏదో మనం కానీ, మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ. మా విషయంలో మా గ్రాండ్ పేరెంట్స్
మా అదృష్టం ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ సమయంలోనే 1950 బ్రదర్ చెప్పినట్టు మా గ్రాండ్ పేరెంట్స్ ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళారు. ఆ తర్వాత ఇట్స్ డివోటెడ్ ఫ్యామిలీ. డివోటెడ్ అనాలా లేకుంటే ఇట్స్ అ ఫ్యామిలీ దట్ నో స్వామిని తెలిసిన ఫ్యామిలీ. స్వామి పుట్టపర్తికి వెళ్ళారు 2-3 సార్లు, స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి ఇక్కడ దగ్గరలో వస్తే నాగర్ కర్నూలు అట్లాంటి ప్రదేశాలకు స్వామి వచ్చినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరిగాయండి. అయితే దీంట్లో మనందరం చూసేది ఏంటంటే స్వామి అవతార క్రమంలో ఏ క్యారెక్టర్, స్వామి అవతార క్రమంలో స్వామి జీవన శైలిలో ఆ స్వామి గమ్యంలో ఏ క్యారెక్టర్ ఎంటర్ అయినా ఆ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి. విత్ లాట్స్ ఆఫ్ ఎలివేషన్, BGM. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంట్రీ, రైట్? ఆల్ ఆఫ్ us know how we entered into Swami's fold. Everybody has a beautiful and a completely different entry. So I used to think I also have a noble entry into Bhagavan's grandeur. Later I realized the entries into Swami's life, a devotee's entry into Swami's life is so grandeur, so beautiful. It's because it is not your entry into Swami's life, it's Swami's entry into your life. When divinity tries and enters into you, if I have to take you back a little bit into Ramayana, all of you know how Hanuman and Rama's interaction was. When Rama సీతమ్మ వారిని ఎత్తుకుతూ వెళ్తుంటే మధ్యలో కోతి కనిపించింది. కోతి దానంతకు అదే వచ్చి రాముడిని ప్రశ్నించడం మొదలెట్టింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నీ డ్రెస్ ఏంటిది? నువ్వు వేసుకున్నది నార వస్త్రాలు, మళ్ళీ చేతిలో విల్లంబులు పట్టుకున్నావు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఎందుకంటే అప్పటికి హనుమంతుల వారు సుగ్రీవుడిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరో వచ్చి అటాక్ చేయడానికి అనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో రాముడిని వెళ్ళి అడిగారు. సో ప్రవచనకర్తలందరూ చెప్తారు, ద క్వశ్చన్స్ దట్ హనుమంతుడు అడిగిన 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డ్రెస్ ఏంటి, ఈ విల్లంబులేంటి, ఈ క్వశ్చన్స్కి రామ వాజ్ ఫ్లాట్. రామ ఇంత స్ఫురణతో ఇంత స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగినవాడు, రాముడిని అడిగినవాడు లేడు. అది ప్రవచనకర్తలు చెప్పేది. ప్రాబబ్లీ హనుమంతుడు ఆయన రాముడితో పాటు సహజీవనం చేసి రాముడితో పాటు ముందుకు వెళ్ళిన తర్వాత హనుమంతుడికి అనిపించిండొచ్చు, ఇది నా ఎంట్రీ కాదు, రామ కేమ్ సర్చింగ్ ఫర్ మీ బికాస్ హనుమ నీడెడ్ రామ, నాట్ రామ నీడెడ్ హనుమ. ఇట్స్ అదర్ వే. మనందరి జీవితాల్లో కూడా అట్లాగే అవుతుంది. నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి అండి. నేను బ్రదర్ ఇంతకుముందు చెప్పినప్పుడు వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ వచ్చాను. తెలుగు మీడియంలో చదివేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ నాది, సెకండ్ ఇయర్ ఒక కాలేజ్. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్, బికాస్ ఐ కుడ్ నాట్ అఫోర్డ్ సమ్ కాలేజెస్, అట్లా చాలా బ్యాక్ డ్రాప్ ఇస్ లిటిల్ so unpleasant because my father was a farmer and my father probably did not have enough money to support my education further. అంటే నన్ను ముందు చదివించాలంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది అమ్మ నాన్నల పరిస్థితి. ఆ సమయంలో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మెడిసిన్ ప్రిపేర్ అవుతున్నా. మెడిసిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే నాకు మెడిసిన్లో సీట్ రాదు, నా కేపబిలిటీస్ అంత లేకుండే. సో ఐ వాజ్ ఎ యావరేజ్ స్టూడెంట్. అది ఆ పరిస్థితి, ఆ మెడిసిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ నాలో విపరీతమైన ఆందోళన. ఈసారి నాకు మెడిసిన్లో సీట్ రాకుంటే నా ఎడ్యుకేషన్ ప్రాబబ్లీ నేను ఆపాలేము. ఎందుకంటే మా నాన్నగారు ఫీజు డబ్బులు కట్టో ఇంకో కాలేజీకి పంపించలేరు. అప్పటికి కూడా నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదవడము, అక్కడ రూమ్లలో ఉండి చదువుకోవడం, ఇలాంటి పరిస్థితి. మా ఫ్యామిలీ 1950s నుంచి డివోటీస్ అయినా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే వచ్చిందో, నేను ఎప్పుడైతే సోకాల్డ్ డిప్రెషన్లోకి వెళ్ళానో, నేను ఒక కజిన్ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. అక్కడ స్వామి ఫోటో ఉంటే, స్వామి ఫోటో నాకు ముందు నుంచి సుపరిచితమే, స్వామి భజనలు విన్నాను కానీ ఎప్పుడు పాడలేదు. బట్ ఐ వాజ్ నాట్ ఎ డివోటీ, బట్ ఐ నో స్వామి అండ్ ఐ నో ఐ కాంట్ సే ఐ నో హిమ్ యాజ్ అ గాడ్. కాకపోతే స్వామి ఒక దైవం అని మా ఇంట్లో అందరు నమ్ముతున్నారు అనే ఒక అవగాహన నాకు ఉండిందండి. ఫస్ట్ టైం ఆ ఫోటోని చూసి ఏడుస్తూ పడుకున్నా. నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు మార్గం చూపించాలా, నాకు చదువుకోవాలని ఉంది. అండ్ ఐ స్లెప్ట్. అర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30-4 అనుకుంటా అండి, స్వామి కల్లో కనిపించి నా దగ్గరికి రా, నేను చూసుకుంటా, నేను చదివిపిస్తా. ఇది ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ భగవాన్ నా లైఫ్లోకి. కానీ నాకు అప్పుడు పుట్టపర్తిలో ఒక స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి చదవగలుగుతామని తెలీదు. మా కజిన్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉండేవన్నో ఆమెను అడిగా, ఇట్లా కళ వచ్చింది నాకు, స్వామివారి కల్లో కనిపించి పుట్టపర్తికి వచ్చి చదువుకోమన్నారు. అంటే ఆమె చెప్పింది అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కానీ నీ ఎలిజిబిలిటీ కష్టం, ఎందుకంటే తెలుగు మీడియంలో చదివావు, యూఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, పాన్ ఇండియా కాంపిటీషను, ఇవన్నీ చెప్పింది. తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ రాయడము,
స్వామి దయ వల్ల సెలెక్ట్ అవ్వడము ఇదంతా ఇట్స్ పాస్ట్. సో దట్స్ హౌ మై ఎంట్రీ ఇన్ టు స్వామీస్ ఫోల్డ్. ఫస్ట్ టైం ఐ కేమ్ అండ్ సా స్వామి. కాకపోతే తర్వాత ఈ ముందు తర్వాత తెలిసిందంటే అది నా ఫస్ట్ ఇంటరాక్షన్ కాదు. స్వామి న్యూ మీ ఫర్ వెరీ లాంగ్. చాలాసార్లు స్వామి నాకు అది చెప్పడం, నువ్వు ఇప్పుడు నీకు పుట్టపర్తికి వచ్చి కల్లో కనిపించింది కాదు అంటే నేను ఐ వాజ్ థింకింగ్ అంతకుముందు శివంలో స్వామిని చూసాను దర్శనం, అది అనుకున్నా. అంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో స్వామి వచ్చినప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్ళారు. ఇవన్నీ స్వామి వాజ్ ఇండైరెక్ట్లీ probing me to know when I started this journey. Then in the end, one day he gave me an answer. ఈ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇది జన్మాంతరమైన సంబంధం అని. సో అది మహద్భాగ్యం. స్వామి నన్ను గుర్తుపెట్టుకొని ఈ జన్మలో కూడా స్వామి పాదాల దగ్గరికి పిలవడం, అది నా పెద్ద అదృష్టం. అదే పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసండి పుట్టపర్తి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చిత్రావతి తీరం ప్రేమ సుధాభరితం పూర్ణచంద్ర ప్రజ్వలితం మన ప్రశాంతి నిలయం భక్తుల కోర్కెలు తీర్చు మహాకల్పవృక్షం శ్రీకృష్ణునీల చూపు ఆనంద గోకులం సాయి గీత విద్యాగిరి వేద ఘోష వైద్య సేవ ప్రతి అణువు ప్రతి కదలిక పర్తీషుని ఔదార్యం చిత్రావతి తీరం. 93 నేను జాయిన్ అయినప్పుడు స్వామి చాలా రోజులు బృందావనంలో ఉన్నారు. ఆ టైంలో చిత్రావతి ఇస్ బ్యూటిఫుల్. ఆ నది అప్పట్లో చిత్రావతిలో నీళ్ళు ఎక్కువగా ఉండేవి కావు, కాకపోయినా చిన్న నది. ఆ నది ఒడ్డున ఒక చిన్న కుగ్రామం, అందులో బ్యూటిఫుల్ గ్రీనరీ, అందులో ప్రతి ఒక్కరూ సౌమ్యంగా చాలా ప్రేమతో మాట్లాడే వ్యక్తులు. ఒక ఒక ఉన్నతమైన స్థానం. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి అదొక అత్యున్నతమైన స్థానంలా అనిపించేది. అక్కడి నుంచి తర్వాత కొన్ని రోజులకు స్వామి వచ్చారండి. ఎలా వచ్చారంటే మెల్లమెల్లని నడకలతో నడయాడగ దివ్యత్వం యదగతులను మరిపించే అతిమోహన మధురత్వం నన్ను చూడవ నన్ను బ్రోవవ అని పలికెడి ప్రతి హృదయం కనుల ముందు కదలాడగ కరుణామృత యుగ దైవం కనుల ముందు కదలాడగ కరుణామృత యుగ దైవం. సాక్షాత్తు యుగదైవం 1993లో బృందావనం నుంచి పర్తికి వచ్చినప్పుడు అది ఫస్ట్ దర్శన్ స్వామి. స్వామిని ఫస్ట్ చూసినప్పుడు ఈయన ఎవరు ఏంటి అని ఎలాంటి ఆలోచన రాలే. కాకపోతే స్వామితో కొన్ని రోజులు నడుస్తున్నప్పుడు స్వామి వచ్చి లైన్లో స్టూడెంట్స్తో మాట్లాడడము ఆర్ డివోటీస్తో మాట్లాడడం అని చూస్తే స్వామి నాతో కూడా మాట్లాడితే బాగుండేది అని ఒక థాట్ ఉండేదండి. స్వామి నాతో కూడా మాట్లాడవచ్చు కదా. అయితే నేను మీకు చెప్పినాను కదా, విలేజ్ బ్యాక్ డ్రాప్, గవర్నమెంట్ స్కూలు, ఎడ్యుకేషన్ అటు ఇటు షిఫ్ట్, దీంట్లో నాకు కొన్ని ఇయర్స్ మిస్ అయ్యాయి మధ్యలో. ప్లస్ మెడిసిన్కి 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవన్నీ కలిపి. దీనివల్ల నాకు మిగతా బ్యాచ్మెంట్స్ కన్నా నా ఏజ్లో కొంచెం నేను పెద్దవాడిని. సో నేను ప్రతిసారి స్వామి గురించి అడిగినప్పుడు స్వామి వరండాలో వచ్చి స్టూడెంట్స్ అడిగేవారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ డు యూ డూ, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, ఇలాంటి క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ వరండాలో. అండ్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ టైమ్స్. ఆ క్వశ్చన్స్లోనే చాలా అంతరార్థము, నిగూఢమైన నిజాలు ఉండేవి. నేను ప్రతి స్వామి గురించి ఎప్పుడు దండం పెట్టుకున్నా స్వామిని ఒకటి చెప్పేది, స్వామి నన్ను వచ్చి నాతో మాట్లాడండి కానీ నా ఏజ్ మాత్రం అడగండి, ఎందుకంటే నా ఫెలో స్టూడెంట్స్ అందరు నాకన్నా యంగ్. సో ఒక కాంప్లెక్స్ ఉండేది, వీళ్ళందరూ నాకన్నా నేను పెద్దవాడిని. స్వామి ఒకరోజు వరండాలో నడుస్తూ అక్కడ కూర్చుంటే ఈ కేమ్ టు మీ అండ్ ఆస్క్ మీ వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఐ సెడ్ ఐఎమ్ ఫ్రమ్ కొల్లాపూర్. ఐ సెడ్ నో స్వామి, కొల్లాపూర్ దగ్గరలో ఒక ఊరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈజ్ యువర్ ఏజ్. సో స్వామి దెన్ ఇట్ వాజ్ ఆల్ లైక్ స్వామి ఈజ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ. స్వామి ఇలా ఉన్నాడు, ఇలా వస్తాడు దర్శనానికి వచ్చినప్పుడు దండం పెట్టుకోవాలి, పోవాలి. ఇంతకన్నా పెద్ద తెలిసింది లేదండి. కానీ అప్పుడు తెలిసింది స్వామి ఎక్స్టర్నల్ ఎంటిటీ కాదు, ఇంటర్నల్ ఎంటిటీ. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ ఆయనకు తెలుసు. కాకపోతే మనది ఇది పాషాణం, పెద్ద రాయి. ఈ రాయి ఒక్కసారి కొడితే పగిలేది కాదు కదండి. కొన్ని రోజులు ఆ ఎంజాయ్మెంట్, స్వామి మాట్లాడారు, స్వామి కుడ్ రీడ్ మై మైండ్ అని ఒక ఆనందం. మళ్ళీ తర్వాత ఈయన ఎవరు ఉండొచ్చు, గురువా, దైవమా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దెన్ స్వామి స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ మీ ఆన్ స్మాలర్ థింగ్స్, అది నా దగ్గరికి వచ్చి పాద నమస్కారం, బ్యూటిఫుల్ టైమ్స్. పుట్టపర్తిలో స్వామితో పాటు నడిచిన మనందరికీ తెలిసిందేంటే ఎట్లయితే ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఉంటుందో స్వామితో కూడా అంతే. కొన్ని రోజులు స్వామి వచ్చి నీ కొరకే దర్శనానికి వస్తున్నట్టు నవ్వుతూ వస్తారు. కొన్ని రోజులు నువ్వు స్వామి ముందున్న
నువ్వు నాన్ ఎగ్జిస్టెంట్ అన్నట్టు చూస్తూ పక్కన చూస్తూ వెళ్ళిపోతారు. స్వామి నేచర్ అది. అంటే వెన్ ఈ స్పీకింగ్ దట్స్ అ క్యారెట్, లైక్ ద మిరాకిల్స్ హీ డస్, క్రియేట్ చేయడము, ఉంగరాలు ఇవ్వడము, అది స్మాల్ క్యారెట్. ఆఫ్టర్ దట్ యువర్ ప్రాసెస్ ఆఫ్ వాట్ యు కాల్ సెల్ఫ్ ఇన్వెన్షన్ స్టార్ట్స్. దెన్ యూ స్టార్ట్ ఇంట్రాస్పెక్ట్. స్వామి మాట్లాడినప్పుడు ఏ తప్పు చేస్తున్నాము, ఏ ఆలోచన అయినా తప్పు ఉందా, ఇది చేసామా, అది చేసామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనలో ఉంటాయండి. అయితే ఈ క్రమంలో నేను ఏం చేసేవాడిని అంటే స్వామిని రోజు ఏదో ప్రే చేసేవాడిని. స్వామి నిన్ను షిరిడి సాయి అవతారం అంటారు, నిజంగా నువ్వు షిరిడి సాయి అవతారం అయితే ఇలా ఎందుకున్నావు? దెన్ అట్లా 2-3 రోజులు ఆ థాట్ వచ్చిన తర్వాత థర్డ్ ఫోర్త్ డే ఐ యూస్ టు హ్యావ్ ఎ డ్రీమ్. ఒక కళ వచ్చేది, అందులో షిరిడి సాయిబాబా కనిపించేది. స్వామి పాత గోడల మధ్యన షిరిడి బాబాలాగా తిరుగుతున్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నాకు ప్రామినెంట్గా ఉండే, స్వామి ఈ డ్రెస్ ఎందుకు? మేమందరం వైట్ డ్రెస్లో ఉన్నాము, డిఫరెంట్ డ్రెస్సెస్, వై డిడ్ యూ చూస్ దిస్? దెన్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. దాంట్లో స్వామి నాతో పాటు బస్సులో వైట్ అండ్ వైట్ వేసుకొని నాతో పాటు ట్రావెల్ చేసినట్టు. సో ఈ వాజ్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఓకే, దర్శనంలో వచ్చే స్వామి అందరి కొరకు ఒక దర్శనం ఇచ్చి అందరినీ ఉల్లాసపరిచి, అందరినీ ఉత్సాహపరిచి, అందరినీ శాంతపరిచేందుకు. కాకపోతే ఈయన ఈ లిమిటెడ్ ఎంటిటీ కాదు, ఈస్ మచ్ బియాండ్ దిస్. వీ సీ హిమ్ as 5 feet 3 inches బాడీ మూవింగ్ అరౌండ్. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్, అండ్ స్వామీస్ వే ఈస్ బ్యూటిఫుల్. ఆ తర్వాత మళ్ళీ స్వామి కళలో కాదు, ఫిజికల్గా చూడడం బందు, మాట్లాడడం బందు, కల్లో అనిపించేటప్పుడు స్వామితో ఇలాంటి పాట పాడాలని. పలుకవేమి స్వామి నీ పలుకులే మాకిల పరమార్థము నొసగా, పలుకవేమి స్వామి పాపములేమైన చేసితిమేమో, పాపుల నువ్వుగాక బ్రోచునదెవరో, ప్రేమతో నిన్ను తలువ మరచితిమేమో, మరుపను మాయను చేసినదెవరో, పలుకవేమి స్వామి. ప్రాప్తము కలుగగా ప్రార్థించెదము, ప్రార్థన సేయగా ప్రాప్తము నొసగుము, కారణ కార్యము కర్తవు నీవన, నీ పదములు వీడను పలికెడి దాకను, పలుకవేమి స్వామి. సో దిస్ ఇస్ ద ఆర్తి. అంటే స్వామి ఒకసారి పలుకోవచ్చు కదా, చూడవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఇలాంటి ఈ క్వశ్చనింగ్, ఈ ఇంట్రాస్పెక్షన్ అవుతున్నప్పుడు ప్రాబబ్లీ దెర్ ఆర్ మెనీ రెవల్యూషన్స్ టు మీ అబౌట్ మై జర్నీ విత్ స్వామి. దెన్ ఐ యూస్ టు ఫీల్ స్వామి విత్ మీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎట్లాగైతే కల్లో కనిపించినారో, బస్లో నాతో పాటు వైట్ అండ్ వైట్లో ట్రావెల్ చేసినట్టు, షిరిడి అవతారంగా కనిపించినట్టు, దీస్ బికెమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ఫుల్లీ ఐ థింక్ దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు భగవాన్. వెన్ హీ వాజ్ నాట్ స్పీకింగ్, ఒక పెద్ద క్వశ్చన్ ఉండేది. ఏంటి, స్వామి మీద కోపం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? స్వామి నువ్వు అప్పుడు అందరూ విఐపీస్ వచ్చేవారు పర్తికి. స్వామి ఈ విఐపీకి ఇంటర్వ్యూ ఇచ్చావు, ఆ విఐపీకి ఇంటర్వ్యూ ఇచ్చావు, ఈ స్టూడెంట్తో మాట్లాడు, వాడు నాకన్నా ఎక్కువ అల్లరి చేస్తాడు హాస్టల్లో, నేను మంచోడిని కదా స్వామి, నాతో ఎందుకు మాట్లాడు, నేను సుప్రభాతానికి వెళ్ళా. బేసికలీ బీయింగ్ ఎ కిడ్, ఇలాంటివన్నీ, అలాంటి క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా ఇలా తంతున్నప్పుడల్లా నేను ఒకటి ఆలోచించుకునేవాడిని. ఐ యూస్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ మై ఎంట్రీ ఇన్ టు హిజ్, ఆర్ రాదర్ హిజ్ ఎంట్రీ ఇన్ టు మై లైఫ్. నేను ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని మెహదీపట్నం దగ్గర నవోదయ కాలనీలో కూర్చొని ఏడుస్తుంటే, ఫోటో చూసినంత మాత్రాన్ని వచ్చి పలకరించి నన్ను ఇంటికి ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు, ఇవన్నీ తెలియదా? దెన్ దట్స్ ద రీఅష్యూరెన్స్. ఐ యూస్ టు సే ఓకే, హీ నోస్ ఎవ్రీథింగ్, బట్ ప్రాబబ్లీ హీ ఈస్ ట్రైంగ్ టు టీచ్ మీ సంథింగ్. సో దిస్ బ్యూటిఫుల్ జర్నీ ప్రొలాంగ్ లైక్ దిస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్ వాజ్ ఆల్ త్రూ మై స్టూడెంట్ లైఫ్. అయితే నేను తెలుగు మీడియం చదివినందుకు నాకు మొదట్లో ఇంగ్లీష్ కష్టం ఉండేది. తర్వాత నేను ఎంఎస్సికి కెమిస్ట్రీ తీసుకున్నా, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ, బికాస్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ పుట్టపర్తిలో ఉంటారు, బయోసైన్స్ తీసుకున్న వాళ్ళు బృందావన్ వెళ్తారంటే నేను ఐ స్టేడ్ బ్యాక్ ఇన్ పుట్టపర్తి బై సెలెక్టింగ్ కెమిస్ట్రీ విచ్ ఐ వాజ్ వెరీ వీక్. అందులో నేను బీభత్సమైన వీక్, నా అంత వీక్ కెమిస్ట్రీ స్టూడెంట్ ప్రాబబ్లీ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కూడా దొరకరాం. బట్ స్వామితో ఉండాలని, బట్ సమ్హౌ ఐ క్లియర్డ్. అయితే నాకు స్వామి ఆశ్రమంలో, స్వామి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేయాలని కోరిక ఉండేది.
స్వామి ఐస్ టు ప్లే నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు స్వామి ఇలా ఎంబీఏ చేయాలని లెటర్ ఇవ్వడము, ప్రే చేయడము ఇవన్నీ చేస్తాను. స్వామి ఒకసారి నాకు కల్లో కనిపించి చెప్పారు, ఎంబీఏ చెయ్యి నెక్స్ట్. ఆ తర్వాత నేను ఎంబీఏకి ఎంట్రన్స్ రాస్తే నాకు సీట్ రాలేదు పుట్టపర్తిలో. నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్న నేను ఒక ప్రొడక్షన్ యూనిట్లో ఉండేవాడిని అండి. ఆ పౌడర్స్ వల్ల నాకు అలర్జీ వచ్చింది చాలా. సో ఐ డెవలప్డ్ ఆస్తమా, సివియర్ ఆస్తమా. నాకు పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఆస్తమా వచ్చింది, అది కొంచెం తగ్గింది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆస్తమా రికవర్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ ఏషియన్ పెయింట్స్లో జాబ్ చేసేవాడిని. అక్కడ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ పుట్టపర్తి ఎంట్రన్స్ కొరకు ప్రిపేర్ అవ్వడం మొదలెట్టా. అయితే ఆ పుట్టపర్తి ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే మధ్యలో ఖాళీగా ఎందుకు ఉండాలి, నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి ఒక కాలేజ్లో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఇది ఒక కెమిస్ట్రీ టీచ్ చేయాలి అక్కడ. ఒక గర్ల్స్ క్లాస్ నాకు ఇచ్చారు పెద్దది. అప్పటిదాకా నేను పబ్లిక్ స్పీకర్ కాదు, ఈ మాత్రం కూడా మాట్లాడేవాడిని కాదు. అయితే ఐ వాజ్ గివెన్ ఎ క్లాస్ ఆఫ్ 50 గర్ల్స్. అది వాళ్ళ కాలేజీలో ప్రీమియం క్లాస్ అని, ఈ అబ్బాయి పుట్టపర్తిలో చదివి వచ్చాడనే ఒక ఉద్దేశంతో నాకు ఆ క్లాస్ ఇచ్చారు. ఆ 3 monthsలో నాకు ఈ పబ్లిక్ స్పీకింగ్, ఈ భయం అంతా పోయింది. ఐ స్టార్టెడ్ స్పీకింగ్ వెరీ వెల్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద ఆడియన్స్ ఇస్, బట్ నేను కన్వే చేయాల్సింది కన్వే చేయగలిగే స్థితిలోకి వచ్చా. దెన్ ఐ వెంట్ టు పుట్టపర్తి, wrote MBA entrance again, I got selected. సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకున్నది ఏంటంటే, స్వామిని మనం ఏదైనా అడుగుతాం, స్వామి నాకు ఆకాశం మీద ఎగరాలని ఉంది. ప్రాబబ్లీ ఫస్ట్ స్వామి మనల్ని ట్రైన్ చేస్తారు, ఆకాశంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్కి నువ్వు తట్టుకునేటట్టు. ఆక్సిజన్ తక్కువైనప్పుడు నువ్వేం చేయాలా, లేకుంటే ఎలా నిన్ను నువ్వు కాపాడుకోవాలా. నా విషయంలో నేను ఉత్తగా ఎంబీఏ సీటీ ఏంటి స్వామి అని అడిగితే నన్ను ఒక 3-4 months ట్రైన్ చేసి, మీ అందరికీ తెలిసిందే ఎంబీఏ అంటే దట్టు మార్కెటింగ్, ఫైనాన్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లలో స్పీకింగ్, కమ్యూనికేటింగ్ ఇస్ వెరీ క్రిటికల్. మనకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పగలిగే శక్తి ఉండడం ఎంబీఏలో అవసరం. ఇప్పట్లో ఎంబీఏ సిస్టమ్స్ అలాంటివి స్పెషలైజేషన్స్ వచ్చాయి, దాంట్లో ప్రాబబ్లీ కొంచెం తక్కువ అవసరమేమో. కానీ ఎంబీఏ అంటేనే ఇట్స్ మోర్ ఆఫ్ మేనేజ్మెంట్ రోల్ కనుక ఇందులో కమ్యూనికేషన్ చాలా క్రిటికల్. సో స్వామి ఇలాంటి ఇన్సిడెంట్స్ నా జీవితంలో అడుగడుగునా ఉన్నాయి. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ 2001లో అయిపోయింది. అంతకుముందు 98లో నాకు సివియర్ ఆస్తమా ఉండేదని చెప్పాను కదండి పుట్టపర్తిలో. చిన్నప్పటి నుంచి లేదు, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో వచ్చింది. దెన్ ఆస్తమా బికేమ్ వెరీ సివియర్. అది క్యూర్ చేయడానికి నాకు స్వామి ఒక రింగ్ ఇచ్చారు. స్వామి గేవ్ మీ రింగ్. అది పెట్టుకున్న స్వామి చెప్పారు ఎల్లప్పుడూ పెట్టుకోది అని. ఆ తర్వాత ఆస్తమా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు అస్సలు లేదు. మొన్న 4-5 years దాకా కూడా నాకు ఇన్హేలర్ జేబులో పెట్టుకొని తిరిగేవాడిని. ఇప్పుడు కంప్లీట్లీ క్యూర్డ్. ఐ డోంట్ నో ద రీజన్, బట్ ఐఎమ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ఆల్ అలర్జీస్. డస్ట్కి వెళ్ళినా నాకేం అవ్వకూడదు, చలికి వెళ్ళినా ఇవ్వకూడదు, అలాంటి స్థితిలో ఉన్నా. అయితే అప్పుడు స్వామి ఆ రింగ్ ఇచ్చి ఇది ఎప్పుడు నీదో పెట్టుకో అని చెప్పారు. ఈ రింగ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రింగ్ కూడా మళ్ళీ నా జీవితంలో 2-3 సార్లు తొంగి చూసింది. అంటే ఏదర్ నేను స్వామి నుంచి దూరంగా వెళ్ళినప్పుడో, లేకుంటే స్వామి నాకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడో ఈ రింగ్ మాధ్యమంగా ఉపయోగపడింది. స్వామి 2011, ఇంతకుముందు బ్రదర్ గుర్తు చేశారు, 2011లో స్వామి యజుర్ మందిర్ టు హృదయ్ మందిర్, ఆ యజుర్ మందిర్ కన్స్ట్రెయిన్డ్ లైఫ్ కాకుండా, కుల్వంత్ హాల్ లైఫ్ కాకుండా స్వామి ప్రతి హృదయంలో, ప్రతి ఇంటిలో స్వామి ఇప్పుడు నిండుకొని ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో బాధ అయింది. ఒకరోజు నేను మా ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నా, మధ్యలో ఎవరు కలిసి స్వామి హాస్పిటల్లో ఉన్నారు తెలుసా, అందరు అంటున్నారు స్వామి క్రిటికల్ అంట, కష్టం అంట. నేను స్టూడెంట్ అనుక వాళ్ళు నన్ను అడుగుతున్నారు నీకేం తెలుసు అంటే, నేను చెప్పిందని నాకేం తెలీదు ఏమవుతుందో లోపల. ఒకటి మాత్రం తెలుసు, ఏంటంటే స్వామి డెసిషన్ అది. స్వామి ఆ బాడీలో ఉండాలంటే ఉంటారు, స్వామి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతారు. నేను చాలా చిన్నవాడిని దాని మీద కామెంట్ చేసేది అని. ఆ రోజు నైట్ వచ్చి ఇంట్లో పడుకున్నానండి. సో ఐ హ్యాడ్ సగం రాత్రి నాకు ఒక భయంకరమైన కలబడింది. ఆ కలలో స్వామి పడుకున్నట్టు ఒక డిఫరెంట్ ఫేస్ కనిపించింది ఆ కల్లో. ఆ తర్వాత 1 week తర్వాత న్యూస్ వచ్చింది స్వామి ఆ దేహాన్ని వదిలేరని. మేమందరం పుట్టపర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. పుట్టపర్తి పరిగెత్తుకు వెళ్ళి సాయి కుల్వంత్ హాల్లో చూస్తే నాకు కలలో ఒక 1 week ముందు ఏదైతే కనిపించిందో ఫేసు, బాడీ, అది అక్కడ పడుకుని ఉంది. అంటే స్వామి అప్పుడు అందరూ డిబేట్ చేస్తున్నారు, స్వామి ఉన్నారా దేహంలో. స్వామి న్యూ ఆ దేహం విడిచిన తర్వాత స్వామి ఎలా కనిపిస్తారని స్వామి నాకు ముందే చూపించారు. అంటే స్వామి ఇట్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ గేమ్. మనం అనుకున్నాం అయ్యో స్వామి వెళ్ళారంట, సూపర్ స్పెషాలిటీలో ఉన్నారంట, క్రిటికల్గా ఉందంట. ఐ థింక్ ఫర్ హిమ్ ఇట్స్ వెరీ స్టూపిడ్ ఆన్ అస్ టు థింక్ ఈజ్ క్రిటికల్.
ఇలాంటి ఎంతమంది క్రిటికల్లో ఉంటే బయటకు తీసుకొచ్చారు. ఆ రింగ్ గురించి ఎందుకు చెప్పానంటే, ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో స్వామి చాలా పరిస్థితి సీరియస్గా ఉంది, దేహం వదిలేసినట్టున్నారని, భజన చేస్తుంటే ఆ రింగ్లోంచి, ఇది 9 స్టోన్ రింగ్ అండి, 2 రాళ్ళు దానంతగా అవి బయటకు పడ్డాయి. అవి పడంగానే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. న్యూస్ అప్పటికి ఫైనల్గా అఫీషియల్గా రాలేదు. ఐ న్యూ దట్ స్వామి ఈస్ టెల్లింగ్ మీ టు కమ్. దెన్ ఐ రష్ టు పుట్టపర్తి. దెన్ ఐ స్టిల్ హ్యావ్ దట్ రింగ్. ఇట్ ఇస్ కొంచెం వీక్ అయినందుకు ఐ వేర్ ఇట్ ఆన్ ద చెస్ట్. సో నేను కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతా అంటే, స్వామి చేతి దగ్గర ఉండేవాడు ప్రశాంతి నెలలో ఉన్నట్టు, ఇప్పుడు గుండెలోకి వచ్చాడు, అందరి హృదయంలోకి వచ్చినట్టు అని నా ఫీలింగ్ అది. సో ఐ వేర్ ఇట్ ఆన్ మై చెస్ట్ ఎవ్రీడే. అయితే ఈ క్రమంలో స్వామి ఎట్లయితే స్టూడెంట్ లైఫ్లో నన్ను గైడ్ చేశారో, తర్వాత గైడ్ చేశారో, ప్రతి ఇంపార్టెంట్ స్టెప్లో స్వామి వాజ్ విత్ మీ. నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు అందరికీ ఒక కళ ఉంటుంది కదండి, హైదరాబాద్లోకి ఇల్లు ఉండాలని. మేము ఒక సొంత ఇల్లు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి అడ్వాన్స్ పే చేసాం. ఒక కజిన్ వచ్చి, వై డూ వాంట్ టు బై అపార్ట్మెంట్, ఎందుకు కొంటావు, ఇండిపెండెంట్ హౌస్ కొను. సో ఐ హ్యాడ్ కన్స్ట్రెయింట్ ఆఫ్ లో బడ్జెట్ బట్ వాంటెడ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలని. అలా ఎతుకుతూ నేను మా వైఫ్ ఇంకో కజిన్ కలిసి ఎతుకుతూ కార్లో వెళ్తుంటే ఒక దగ్గర ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని ఒక బోర్డు ఉంది, ఇంటి మీదనే రాసింది. 3 houses ఉన్నాయి, హౌస్ ఫర్ సేల్. ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు ద రోడ్. ఆ ఏరియాని జిల్లెలు కూడా అంటారండి. పక్కన కాలనీ పేరు కూడా అక్కడ రాసింది, మిథిలా నగర్ అని. దెన్ వీ సా దట్ హౌస్. అక్కడికి వెళ్ళి ఆ మేస్త్రి ఎవరైతే కట్టారో ఆయన అడిగాం. అంటే ఒకటి ఉంది సార్, మధ్యలో అవైలబుల్ ఉంది, అమ్ముతామని. దెన్ ఐ వాస్ ప్రేయింగ్, స్వామి ఏదో ఒక రంగంగా చెప్పు, నువ్వు చూస్తున్నావని. ఎందుకంటే ఐఎమ్ నాట్ కంపీటెంట్ టు మేక్ ఎ డెసిషన్. ఐ వాజ్ స్ట్రైట్ ఫ్రమ్ ద కాలేజ్. మా పేరెంట్స్కి కూడా హైదరాబాద్లో పెద్ద తెలియదు, ఊరు నుంచి వచ్చారు వాళ్ళు. స్వామి సమ్వేర్ యూ హావ్ టు టెల్ మీ. బట్ ఆ ప్రేయర్స్లోనే వీ వెంట అండ్ పెయిడ్ అడ్వాన్స్. వీ వాంటెడ్ టు పే అడ్వాన్స్. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మనకు తెలుసు కదా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఉంటుంది, రాసుకుంటాం ఎప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తారు, ఎప్పటి లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇవన్నీ. దాంట్లో ఆ పేపర్ చదువుతుంటే ఇట్ ఈస్ రిటన్, ప్లాట్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 4, శ్రీ సత్య సాయి నగర్ కాలనీ. మాకెవరికి తెలీదు ఆ కాలనీ పేరు సత్యసాయి నగర్ అంటారని. వీ నెవర్ న్యూ. మాకు తెలిసిందల్లా మిథిలానగర్ పక్కన ఉన్న ఒక కాలనీ, ఇటువైపు వెంకట సాయి అని కూడా పేరు ఉండింది కాలనీ పేరు. కానీ స్వామి సడన్లీ ఎంటర్డ్ అగైన్. దెన్ వీ థాట్ స్వామి ఎక్కడ పుట్టపర్తిలో ఉన్నారు. 2000 మనం ఇక్కడ 2006-07 అది. నేను హైదరాబాద్లో ఉన్న, మనసులోని దండం పెట్టా, ఇట్లా స్వామికి వెళ్ళి లెటర్ ఇవ్వలేదు స్వామికి. బట్ స్వామి అక్కడ ఈ షోడ్ దట్ హీఈస్ దేర్. అలాగే 2015లో మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అందరం చాలా బాధలో ఉన్నాం. అంటే స్వామిని ప్రే చేస్తున్నాం, స్వామి ఎక్కడో దగ్గర మీరు కనిపించాలి స్వామి. ఐ లాస్ట్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. నా జీవితంలో పెద్ద సపోర్ట్ కోల్పోయా. స్వామి ఏదో రకంగా యూ షుడ్ టెల్ మీ దట్ యు ఆర్ సీయింగ్ మీ, అంటే యూఆర్ బాదర్డ్ అబౌట్ మీ. ఇది 2015లో అయింది. అప్పటికి స్వామి ఫిజికల్ బాడీ కూడా వదిలేశారు. ఈ కార్యక్రమాలన్నీ 10-12 రోజులు అవుతాయి కదండి. 12వ రోజు ఒక బ్రాహ్మణులు, అక్కడ పూజలు చేసిన బ్రాహ్మణులు అన్నారు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు మీ ఇంటికి వస్తారు రేపు, ఈయన వేదంలో చాలా పెద్ద పండితుడు, మీకు ఆశీర్వచనంగా నన్ను తీసుకొస్తున్నామని చెప్పారు. అంటే నేను కూడా పెద్ద మనిషి వస్తున్నారు, మనకు ఆశీర్వదిస్తారని చెప్పి ఐ వాజ్ రెడీ. అంటే బేసికలీ వారికి ఏమైనా పంచలు అలాంటివి ఇవ్వడము, దక్షిణ ఇవ్వడం అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యి వేదం చదవడానికి ఒక ప్లేస్లో కూర్చున్నారండి. కూర్చోగానే మన సాయి డివోటీస్ అందరి ఇళ్లలో స్వామి ఫోటో ఉంటుంది, అది సహజం కదా. స్వామి ఫోటో చూడంగానే ఈ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ ఈ స్టార్టెడ్ నారేటింగ్. శివం, ఇప్పుడు ఏదైతే శివం మందిరం ఉందో హైదరాబాద్లో, శివం మందిరం పునాది రాయి వేసినప్పుడు, స్వామి భూమి పూజ చేసినప్పుడు వేదం చదివిన ఆ కొద్దిమంది వేద పండితుల్లో ఈయనొకరు. సో నేను ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్, స్వామి నువ్వు somewhere you have to tell me you are with me, because ఇది బిగ్గెస్ట్, ఐ లాస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై లైఫ్, యూ హ్యావ్ టు బి దే. సో అన్ని రోజులు స్వామిని ఒక చిన్న దేహంలో చూసి, కొన్ని రోజులు స్వామిని గురువుగా, స్వామికి కొన్ని రోజులు దైవంగా అనుకుని, మళ్ళీ అప్పుడే దాని మీద డౌట్లు వచ్చే ఈ పరిణామ క్రమంలో ఈ ప్రశ్న ఏదైతే ఉందో నాకు చాలా ఉద్ధృతంగా రావడం మొదలెట్టిందండి. స్వామి ఏంటి? స్వామి దైవమా? స్వామి గురువా? స్వామి ఇంకేమన్నా? సో దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్, చాలామంది గురువుల గురించి చదవడం. సో గురు పరంపర అంతా శంకరాచార్యుల వారు, రమణ మహర్షి వారు, వీరందరూ చదివితే స్వామి ఎక్కడా కూడా వారిలా బిహేవ్ చేయలే. అవతార క్రమాలు చదివితే దశావతారంలో దేనికి దగ్గరగా స్వామి ప్రదర్శించలే. స్వామి ఒక అతీతమైన పరిపూర్ణ అవతారం అని ఆ స్ఫురణకు రావడం మొదలెట్టింది. అప్పుడు ఈ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఎనీ ఫ్రేమ్. ఏ ఫ్రేమ్లో ఫిట్ చేద్దామన్నా ఆయన ఫిట్ అవ్వట్లే. ఆయన గురు పరంపరలాగా వేదం చదువుతూ
యజ్ఞం చేస్తూ హోమం చేస్తూ వీరి దగ్గర రావాలి, వాళ్ళ దూరం, ఇలాంటివి ఏవీ లేవు ఆయన దగ్గర. అలా అని చెప్పి కిరీటాలు పెట్టుకునో లేకుంటే అది కూడా లేదు. సో ప్రాబబ్లీ మన ఈ పరిస్థితులకు అనుగుణంగా మనందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సింప్లెస్ట్ ఫామ్లో వచ్చిన పరిపూర్ణ అవతారం అని ఆ బిలీఫ్. నేను నా జర్నీ 93లో మొదలైన, స్వామి 2011లో దేహాన్ని వదిలేసిన, నాకు రియల్ స్ఫురణ స్వామి మీద అవగాహన రావడం మొదలెట్టింది 2015-16 అండి. ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైం. అందుకే చెప్పాను కదా, ఇది పెద్ద బండరాయి, ఒక్క మూతతో పగిలేది కాదు, పగలడం మొదలెట్టింది. ఇంతకుముందు బ్రదర్ చెప్తూ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు, అంటే కవి అని. ఇది కవి కాదండి, స్వామి పుట్టపర్తిలో ఉపన్యాసాలప్పుడు పద్యాలు చదివేవారు. వేదసారమంత తీసి వేణువందున నగబో, ఇవన్నీ ముగ్ధ మనోహరంగా ఉండేవి. అవి వింటున్నప్పుడు అనిపించేది, బా స్వామి ఎలా పాడతారు ఎక్స్టెంపోర్. కొన్ని పద్యాలు అయితే స్వామి యూ విల్ నెవర్ నో దట్, అవి ఎక్కడ వినము. స్వామి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దాన్ని ఇంప్రూవైజ్ చేసి పాడిన పద్యాలు కూడా ఉన్నాయి. అలాంటి స్వామి ఎలా వస్తాయి స్వామి, ఎంత ఎక్స్టెంపోరు. బట్ ఐ వాజ్ అడిక్టెడ్ టు దిస్, ఈ పద్యాలు. ఇలాంటి పద్యం ఎప్పుడన్నా రాయాలి అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే. నేను చెప్పిన స్వామి విషయంలో ఒక తలపు వచ్చినా, ఒక ఆలోచన వచ్చినా, ఒక ఫీలింగ్ వచ్చినా అది నిజమవుతుంది. మనం అనుకుంటాం ఇది యాక్సిడెంటల్గా వచ్చింది, స్వామి ఏదో మనం అడిగాము కానీ ఇవన్నీ అవుతాయా, స్వామి ఇస్తారా అని. నేను ఎప్పుడూ కవిత్వం రాయలేదండి. ఎప్పుడైతే నేను ఈ ఆలోచన స్ట్రాంగ్గా పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఈ స్ట్రాంగ్ ఉండేది. ఇట్ టుక్ వెరీ లాంగ్ టైం. 2001 నేను పుట్టపర్తిలోంచి బయటకు వచ్చా. 2021-22 మా ఊళ్ళో, మా ఊరి పక్కన ఒక అభయాంజనేయ స్వామి, మంచాలకట్ట అని చెప్పాను కదండి, ఆ ఊళ్ళో ఒక పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం, 700 ఏళ్ళ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ గుడి పునర్నిర్మాణం మేమందరం, మా ఫ్యామిలీ డేటీ అది, మేమందరం కలిసి ఆ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాం. అది చేపట్టినప్పుడు ఆంజనేయ స్వామి మీద పద్యాలు రాయడానికి ట్రై చేశా. కొన్ని రాశా నేను, ఇంతకుముందు చదివాను కదా, గంధమాదనమనిరి జాపాలి నీదనిరి, అంజనాద్రిన పుట్టిన అడవి వాసివనిరి, నా గుండె తడుమ నీ సింధూరం అంటే, మంచాల కట్ట హనుమ మమ్మో కంట కనుమ. ఇలాంటి పద్యాలు ఒక సీరియస్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఆ పద్యాల్లో కొన్ని పాటల రూపంలో మారాయి, కొన్ని పాటలు ఆల్రెడీ పబ్లిష్ అయ్యాయి. రామ రామ రామయన్న రక్షించు హనుమ, హనుమ హనుమ హనుమయన్న అగుపించు శ్రీరామ. అయితే ఈ పాటలు ఇలా రాసి కొన్ని అయినాయి. ఆ తర్వాత నేను కూడా ఐ డెంట్ థింక్ నేను ఇంకా కంటిన్యూ చేయాలా, ఇంకో ఏదో రాయాలనే లేదు. అలా అనుకుంటున్నప్పుడు ఒకరోజు శివం నుంచి ఒక సీనియర్ డివోటీ శాస్త్రి గారని ఒకరు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, లక్ష్మీకాంత్ ఈ మధ్యలో శివంకి రాలేదండి, చాలా రోజులు అయింది అని. నెక్స్ట్ క్వశ్చన్ అన్నారు, మీరు మంచాలకట్ట అభయాంజనేయ స్వామి మీద రాసిన పాటలు విన్నా, ఇప్పుడు స్వామి మీద పాటలు ఉన్నాయి, పుట్టపర్తి మీద పాటలు ఉన్నాయి, శివం మీద పాట లేదు, మీరు ఒకటి శివం మీద పాట రాయొచ్చు కదా అన్నారు. అంటే నేనన్నా, ఆయన ఇవ్వాలి, ఆయన ఇస్తే రాద్దాం సార్, స్వామి చేతిలో ఉంది అని. ఐ జస్ట్ వెంట్ టు హ్యావ్ బాత్. మనందరికీ తెలుసు, స్వామి చెప్తారు, మీరందరూ చాలా జీవితంలో బిజీగా ఉంటే, మీకు దేవుడి ముందర కూర్చొని కొంతసేపు ధ్యానమో పూజనో చేసుకునే పరిస్థితి లేకుంటే, భజన చేయలేకుంటే, స్నానం చేసేటప్పుడు 9 సార్లు గాయత్రి చేసుకుని గాయత్రి జపం, గాయత్రి అభిషేకం అనుకోండి అని స్వామి చాలాసార్లు చెప్పారు. స్టూడెంట్స్ క్లోజ్ గ్రూపుల్లో ఎవ్రీ టైమ్ యూస్ టు సే, దేవుడు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా చేయొచ్చు, మీరు 9 సార్లు గాయత్రి జపం చేసి నీళ్లు పోసుకోండి, అది గాయత్రి అభిషేకం అనుకోండి, అయిపోతుంది అన్నాడు. ఐ వాజ్ డూయింగ్ దట్. చాలాసార్లు నేను అది చేసేవాడిని. అది గాయత్రి చదువుకొని, ఆ శాస్త్రి గారు అది చెప్పారు కదా అని ఆలోచిస్తే నాకు కొన్ని లైన్స్ వచ్చాయండి. శివం శివం సత్యసాయి హృదయం ఇహం ఇదం భూలోక కైలాసం దివ్యత్వం నడయాడిన మహాదివ్య క్షేత్రం పరమేశుడు పర్తీశుని ప్రాణ సమానం శివం శివం సత్యసాయి హృదయం. ఇది వచ్చింది, బయటకు వచ్చిన నేను యాక్చువల్లీ వాష్రూమ్లో ఉండి మా వైఫ్కి నా ఫోన్ ఇవ్వమా అని అడిగిన, ఎందుకంటే నాకు మిస్ అవుతానని భయం. ఆ ఫోన్లో నేను అక్కడే పాడి రికార్డ్ చేసి బయటకు వచ్చి దాన్ని ఇంప్రూవ్ చేస్తే 4 స్టాంజర్స్ వచ్చాయి. ఇప్పుడు అది శివం థీమ్ సాంగ్. శివంలో వెళ్తే భలే రాసావు అంటారు. నాకు తెలుసు నేను రాయలేదని. పెద్ద ఆయన ఒకటి మొట్టికాయ వేస్తే అది బయటకు వచ్చిన పదాలని నాకు తెలుసు. సో ఆ కవిని అయ్యింది కూడా అలాగేనండి. కవిని ఎలా అయ్యానంటే స్వామి రాయించిందే. అప్పుడు స్వామి పద్యాలకు నచ్చి, ఆ తర్వాత నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే, స్వామి కొరకు అందరూ ఏదో చేస్తున్నారు, ఇక్కడ సింగర్స్ ఉంటారు, వాళ్ళు పాడుతున్నారు,
వక్తలు ఉన్నారు, వాళ్ళు స్వామి గురించి మాట్లాడుతున్నారు, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేవాళ్ళు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నాకు గిల్ట్ ఉండేది, నేను ఏం చేస్తలేను స్వామి గురించి, ఏదో ఒకటి చేయాలి. ఎస్పెషలీ 100th బర్త్డే అయినప్పటి నుంచి ఆ ఫీలింగ్ గట్టిగా అయిపోయింది. స్వామి నీ శత జయంతి ఉత్సవాలు నాకు రోల్ ఏంటి, వాళ్ళని మేబీ ఐ షుడ్ గో టు డిపి ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో ఐ డెంట్ వాంట్ టు డూ దాట్ బికాస్ నాకు డైరెక్ట్ యాక్సెస్ టు భగవాన్ కదా. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్, ఎవ్రీబడి హియర్ హ్యాస్ యాక్సెస్ టు భగవాన్. సో ఐ వాస్ ప్రేయింగ్ టు హిమ్, స్వామి ఏంది నాకేదైనా రోల్. అండ్ he gave me a beautiful role. There are a couple of songs got recorded, some got released. కొన్ని రిలీజ్ అయ్యాయండి. పుట్టపర్తిలో ఒకటి రిలీజ్ అయింది, శివం సాంగ్. ఆ తర్వాత ఇంకో 4-5 రిలీజ్ అవుతున్నాయి. సో నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇది కూడా తలపే. నేను పెద్ద వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ధ్యానాలు చేసి, యోగాలు చేసి, ప్రాణాయామాలు చేసి, అష్టదిగ్బంధనాలు చేసి చేసింది ఏం లేదు. స్వామి ఒక్క అవకాశమే, నీ శత జయంతి ఉత్సవాల్లో నన్ను భాగం చేయి. అప్పుడు ఎప్పుడైతే అడిగానో ఈ రాయించడం నాతోని, సమర్పణలలో పాల్గొనే అవకాశం ఇవ్వడము, శివంలో ఇచ్చారు ఫ్యూ మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ. సో సత్యసాయి పథంలోకి, స్వామి బాటలోకి ఒకసారి వస్తే స్టీరింగ్ మన చేతిలో ఉండదండి. ఎవ్రీబడి మనం చేయాల్సింది, మనం అడగాల్సింది, మనం చూపెట్టాల్సింది ఒకటే ఆర్తి, క్రేవింగ్. స్వామి ఏదో ఒకటి చేయించు స్వామి, నేను కూడా ఐ వాంట్ టు ఫీల్, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్. మీ చరిత్రలో ఎక్కడో ఉండాలి కదా, ఫుల్ స్టాప్గానో కామాగానో, ఒక పదంగా కాకుండా ఒక అక్షరంగా కాకుండా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న రోల్ అని. ఆ ఆర్తి ఉన్నప్పుడు స్వామి చాలా అవకాశాలు ఇస్తుంటారని నాకు నా నమ్మకం. ఇప్పుడు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అలా వచ్చినాయండి. అయితే నేను చెప్పాను పుట్టపర్తిలో స్వామిని చూశాను. స్వామిని మొదలు చూస్తే స్వామి ఏంటి అని ఒక క్వశ్చను, ఈ చిన్న ఫ్రేము, ఆ జుబ్బా వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళడము. సో ఎలా అనిపించేదంటే, మనం గుడికి వెళ్తే విగ్రహాన్ని చూస్తాం, విగ్రహం చాలా రోజుల వరకు రాయిలాగానే కనిపిస్తుందండి. ఆ దేవుడి కృప వచ్చినప్పుడే అందులో దేవుడు కనిపిస్తాడు. అభయమిచ్చేటి ఆ మూర్తి నీదనుచు రాతి రూపాన నీ నిన్ను గంటి, నీ కృపతో నువ్వు బ్రోవ నన్నొక్కసారి ఆ రాయిలోనే రాముణ్ణి గంటి. ఏదైతే ఆ చిన్న 5 అడుగుల 3 ఇంచుల విగ్రహం ఉండిందో, కదిలే విగ్రహం పుట్టపర్తిలో, అది ఇప్పుడు సమస్తము సర్వస్వము అయి నాలో దైవంగా స్థిరపడింది. ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. ఎప్పుడైతే అది లోపలికి వైపుతూ లోపలికి నిగూఢంగా వెళ్ళడం మొదలెట్టిందో, కవిత్వాలు, పద్యాలు, కవితలు, పాటలు రావడం మొదలెట్టాయి. సో ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఒకటి ప్రాబబ్లీ నేను చేసింది ఏంటంటే, 93లో జీవితం మీద భయమై, చదువుకోలేనని భయమైనప్పుడు స్వామి గురించి గట్టిగా ఏడుస్తూ పడుకోవడం. ఆ తర్వాత స్వామి ఒక అవకాశం అని 100th ఇయర్లో ఏడవడము. ప్రతి చిన్న ప్రాబ్లంకు స్వామి ఏదో ఒకటి చెయ్యి స్వామిని ఏడుస్తూ ఉండడం. ఈ ఏడుపులతో స్వామి ఎన్నో అవకాశాలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఎవరికైనా సాధ్యమైనదే. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్, స్వామి ఎవరు? హూ ఇస్ స్వామి? సో ఒక చిన్నపిల్లాడికి, వాడికి ఏది చేసుకోలేనప్పుడు, కదలలేడు, ఒక దగ్గర ఉన్నప్పుడు తల్లి వచ్చి ఫీడ్ ఇస్తుంది, తల్లి వచ్చి క్లీన్ చేస్తుంది, తల్లి వచ్చి ఆడిస్తుంది. అప్పుడు తల్లి ఆ పిల్లాడిని వాడికి మాటలు ఇచ్చి, నీ తల్లి ఎవరు, హూ ఈస్ యువర్ మదర్, వాట్ ఈస్ యువర్ మదర్ అంటే ఏం చెప్పగలుగుతారండి? ఈ విల్ సే సర్వస్వం, ఎవ్రీథింగ్ ఇస్ మై మదర్. బికాస్ వితౌట్ దట్ ఎంటిటీ he or she is non-existent. Swami is, I feel, is similar. He is everything provided you surrender your ego. నేను కాదు స్వామి నువ్వు చెయ్యి అన్నప్పుడు అన్నీ అయి చేస్తారు. అండ్ సెకండ్ పార్ట్ స్వామి టోల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్. నువ్వు గురువుగా అంటే ఆయన గురువు అయిపోతారు, నువ్వు దేవుడు అంటే దేవుడు అయిపోతాడు, నువ్వు అన్న అంటే అన్న అయిపోతాడు, నువ్వు అక్క అంటే అక్క అయిపోతాడు, అమ్మ అంటే అమ్మ అయిపోతాడు. అలాంటి స్వామిని తీసుకొచ్చి మనం చాలాసార్లు ఏదో ప్రవచనం విని, ఈ ప్రవచనం చెప్పిన దాంట్లో ఫిట్ అయితలేడు నా దేవుడా అని మనందరికీ సందేహాలు వస్తుంటాయి కదండి. సర్వదేవత స్వరూప, సర్వదేవత అతీత, అన్ని దేవతలు, అన్ని అవతారాలు, సర్వావతార అతీత, అన్నింటికీ అందని మెట్టులో స్వామి ఉన్నందుకే దేంట్లో కూడా మనం ఫిక్స్ చేయలేం. ఒక గురువుగానో, ఒక దేవుడుగానో, ఒక తల్లిగానో ఏది ఫిక్స్. ఎలా ఫిక్స్ అవుతారు? నువ్వు ఏదనుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతారు. యూ థింక్ Swami, you are my mother. From today, he will come and cajole you and caress you. You think you are my elder brother. You think you are my boss who will guide me. I think he will become all that.
That's how that flexible, that adaptable this avatar has been. For me, it's a revelation because somebody who was in ఏదో చిన్న తెలుగు మీడియంలో చదువుకుంటూ జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడతా, నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో 93లో మెడిసిన్ సీట్ రాదనుకున్నానో అప్పట్లో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా అప్లై చేయడం మొదలెట్టానండి. ఏంటి, పోస్ట్ మ్యాన్ జాబ్లు ఉంటాయి కదా, అంటే మా తల్లిదండ్రుల మీద బర్డెన్ అవ్వకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఏ గవర్నమెంట్ చిన్న జాబ్ వచ్చినా ఒక CV తయారు చేసి సర్టిఫికెట్స్ పెట్టి పంపించేవాడిని. ఐ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఓన్లీ ఆఫ్టర్ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది ఏంటంటే, స్వామి చెప్పేవారు లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. జీవితంలో చిన్నది అడక్కరా, అడిగేదేదో గట్టిగా అడుగు. స్వామి ఆకలి తీర్చు అని అడగకు, ఆకలి ఎప్పుడు కాకుండా ఉండని స్వామిని అడుగు. సంథింగ్ బిగ్గర్ దాన్ దట్ ఈజ్ ఈజీ. దట్స్ హౌ స్వామి హెస్ బీన్ ఫర్ మీ. సో మనం అనుకున్నాం కదా, స్వామి మనల్ని ఎన్నుకున్నారా, మనం స్వామిని ఎన్నుకున్నామా? ఇందులో ఇంతకుముందు హనుమంతుడి గురించి చెప్పాము. స్వామి అలా వచ్చి 3 క్వశ్చన్లు వేయంగానే ప్రవచనకర్తలందరూ చెప్పారు రాముడు ఇంప్రెస్ అయ్యి హనుమంతుడిని ఎంబడి తీసుకెళ్ళాడని. కానీ రాముడు ఆ దారిలో వచ్చింది హనుమంతుడి కొరకే అయి ఉంటుంది. లేక ఎక్కడున్నాడు వీడికి అవకాశం ఇచ్చేది ఉంది కదా. మనకి ఎట్లా అయితే మనం ఇంతమంది కూర్చుంటే స్వామి ఇలా కట్ చేసుకుని ఒక లైన్లో వస్తారు, మనకు పాద నమస్కారం ఇవ్వాలంటున్నాం, మనతో మాట్లాడాలంటున్నాం. సిమిలర్ థింగ్ రాముడు ఆ కాలంలో చేసి ఉంటాడు. రామావతారంలో వేల వేల వీరులు ముందుండ కనుల ఆదిశేషుడే తన వెంటనుండ శ్రీ మహావిష్ణువే తానై ఉండ హనుమనే అగుపించే సీతమ్మ వెతుక. ఆయన ముందు అందరూ వీరులే. జాంబవంతుడు వీరుడే, అంగదుడు వీరుడే, సుగ్రీవుడు వీరుడే, లక్ష్మణుడు వీరుడే. వీరుడే కాదు, లక్ష్మణుడు ఆదిశేషుడు. అంటే సాగర మదనం అయినప్పుడు లక్ష్మణుడి వల్లనే మదనం చేయగలిగారు. అంత పెద్ద పవర్ఫుల్ స్నేక్ ఆయన ఎంబడి ఉన్నాడు. ఈయనేం తక్కువ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో వచ్చిండు, రాముడి రూపంలో. ఏ పవర్స్ యూజ్ చేయకుండా ఎవరికి ఇవ్వకుండా కోతిని పిలిచి నువ్వు దూకేసే అవతలికి అంటే దూకేసింది. కోతి దూకంగా లేదు, మనం దూకలేము సార్, అందరం దూకగలుగుతాం కదా. సేమ్ థింగ్ యూ లుక్ అట్ సిమిలర్ స్టోరీ ఇన్ మహాభారత. హనుమ రామావతారంలో ఫామ్ బాయ్, చాలా క్లోజెస్ట్ టు రామ. కృష్ణావతారంలో బిగ్గెస్ట్ ఫామ్ బాయ్ టు కృష్ణ వాజ్ అర్జున. అక్కడనేమో ట్రాక్ రికార్డ్ లేదు. హనుమ రాముడు నడుస్తూ వెళ్తే హనుమ కనిపించాడు, క్వశ్చన్స్ వేసాడు, ఏదో ఇంటరాక్షన్ అయిపోయింది. హనుమ అన్నాడు నాకు హెల్ప్ కావాలా, వాలి అని ఒకడు ఉన్నాడు చాలా బలవంతుడు, వాడిని కొట్టేయాలా, నీకు టెస్ట్ చేస్తా, ఈ చెట్లు కొట్టేసాయి, ఇది కొట్టగలిగితే అది కొట్టగలుగుతుంది, వాట్ ఎవర్, అది స్టోరీ. ఇక్కడ మాత్రం ఫుల్ ట్రాక్ రికార్డ్. అర్జున ప్రతి బెంచ్ మార్క్ బీట్ చేశాడు, ప్రతి కాంపిటీషన్ను బీట్ చేశాడు. మన కరెంట్ లెవెల్ బిజినెస్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఈ వాజ్ ఏ మార్కెట్ లీడర్. ఏదైనా చేయగలడు, ఎవరినైనా, అన్ని వరాలు ఉన్నాయి. ఇంద్రుడు వరం ఇచ్చాడు, ఏ దేవుడికి తలుచుకున్నా అర్జునుడికి వరం ఉంది. అలాంటి అర్జునుడిని తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పాడు నేను తీసుకొచ్చా కొట్టేసే వాళ్ళను, మనం అధర్మం మీద యుద్ధం చేస్తున్నావు, నువ్వు ధర్మం వైపు ఉన్నావు, అందుకే నేను నీ వైపు ఉన్నా కొట్టు అంటే ఏడుస్తూ కూర్చున్నాడు. నా వల్ల కాదు స్వామి, నాకు భయం వేస్తుంది, మా అక్క కనిపిస్తుంది, బావ కనిపిస్తున్నాడు, అన్న కనిపిస్తున్నాడు, నేను చేయలేను అని. విత్ ఫుల్ ట్రాక్ రికార్డ్. మళ్ళీ హస్ టు గో బ్యాక్ టు హిస్ బేసిక్. ఏంటి ఆ బేసిక్? అయ్యా నేనేం చేయలేను, సర్వస్వ శరణాగతి, నువ్వే చెప్పు, నువ్వు చెయ్యి. అహంకారంతో నేనేదో పొడుస్తా చంపేస్తా అని వచ్చా కదా. ఎందుకంటే కౌరవ సభలో అయినప్పుడు భీముడు చెప్పాడు నేను ఇది చేస్తా, అర్జునుడు చెప్పాడు నేను నా 10 బాణాలు చాలు వీళ్ళందరినీ చేసి, కానీ ఏది చేయలేకపోయారు. అంత స్కిల్ సెట్ ఉంది, కేపబిలిటీస్ ఉన్నాయి, డిగ్రీస్ ఉన్నాయి, గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్కి వస్తే జీరో. మళ్ళీ అక్కడ కావాల్సింది ఏంటి? కృష్ణుడు వచ్చి గీతోపదేశం చేసి నువ్వేం చేస్తున్నావో తెలుసుకో అని చెప్పిన తర్వాతనే యుద్ధం చేయగలిగాడు. ఈ అవతారంలో కూడా మనం చేయగలిగింది ప్రాబబ్లీ ఈజ్ దట్ వి సరెండర్ ఎవ్రీథింగ్. మనకు తెలిసింది అనుకున్నదంతా సరెండర్ చేసి అయ్యా నువ్వు చెప్పు, నువ్వు చదివిపించినందుకు చదువుకున్నా, నువ్వు ఇది చేయమన్నది ఇది చేసినా, నెక్స్ట్ ఏంటి? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఎండ్ దేర్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. వాట్ ఈజ్ స్వామి అంటే, నేను రాసుకున్న 4 పదాలండి. 3 అవతార తత్వమున పర్తిపురి వాసుడవై, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలకు ఆద్యుడవై, కలియుగాన కరుణ నింపి కర్తవ్యము ముందు నిలిపి, మోక్ష మార్గ కాంక్ష నిలిపి, మనిషిని మాధవుని చేయ
త్రియవతార తత్వమున పర్తిపురి వాసుడవై సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలకు ఆద్యుడవై కలియుగాన కరుణ నింపి కర్తవ్యము ముందు నిలిపి మోక్ష మార్గ కాంక్ష నింపి మనిషిని మాధవుని చేయ నువ్వు నడవగ ఈ నేలన సాయి దేవా నీ పాదధూళి విభూతయ్య దేవదేవా. ఈ భూమి మీద నడిచి ఆ ప్రతి అడుగును విభూతిమయం చేశాడు. ఎందుకు అంటే ఒక 3 అవతార తత్వము, 3 అవతార తత్వంలో కాన్సెప్ట్ అని చెప్పి నేను మధ్యలో వచ్చిన శివశక్తి అవతారం అని చెప్పి బేసిక్గా కరుణ కోల్పోయిన కలియుగంలో కొంత కరుణ నింపి మనందరికీ మన కర్తవ్యం ముందు నిలిపి, మన కర్తవ్యం ఏమనుకున్నాము, సంపాదించడము, ఇల్లు కట్టడము, ఇది చేయడం, అది చేయడం, అది కాదురా, నువ్వు ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి రావాలి, యూ హెవ్ టు కమ్ బ్యాక్ టు మీ సమ్డే అని ఒక కర్తవ్యాన్ని మన ముందు నిలిపి ఆ కర్తవ్యాన్ని గురించి మోక్ష మార్గ కాంక్ష నింపి, అంటే ఎప్పుడో ఒకసారి నీ దగ్గర రావాలి స్వామి అని చెప్పి దాని కొరకు మనల్ని ప్రయత్నం చేయించడంలో, దాని కొరకు మనం సాధన చేయించడంలో తోడ్పడడానికి వచ్చిన ఒక శక్తి ఆర్ ఒక వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఐ హ్యావ్ నో వర్డ్స్, వాట్ ఎవర్ వర్డ్ ఐ ట్రై టు ఫిట్ స్వామి, లైక్ ఒక అవతారం అనాలా, ఒక గురువు అనాలా, ఒక దేవుడు అనాలా, ఒక శక్తి అనాలి, ఏదన్నా నాకు తక్కువనే అనిపిస్తుంది బికాజ్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ వర్డ్స్. దట్స్ హౌ ఐ లుక్ అట్ స్వామి టుడే బికాజ్ ఆఫ్ వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ లిటిల్ బిట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు మనం చేయగలిగింది ఏంది, స్వామి వచ్చారు, 86 ఏళ్ళు ఆ దేహంలో ఉండి మన మధ్యలో తిరిగారు, మనకు ప్రాక్టికల్గా ఎట్లయితే రామావతారంలో రాముడు ప్రాక్టికల్గా చెప్పాడో మనిషి అనేవాడు ఎలా బతకాలో, స్వామి ఈజ్ నో డిఫరెంట్. స్వామికి అన్ని పవర్స్ ఉన్నా ఏది తన కొరకు వాడలేదు, ఎప్పుడూ చూపించలేదు. ఎవరి మీద చూపించాలన్నా దయతో వాళ్ళ ఆర్తి ఎక్కువైనప్పుడు వాళ్ళని కనికరించాలని నాకు ఎట్లయితే ఆస్తమా క్యూర్ చేశారో, చాలామందికి చాలా రోగాలు, అంటే ఫిజికల్గా ఉండాల్సిన రోగాలే కాదు, డిఫరెంట్ వ్యాకులతలు, సందేహాలు, సంకోచాలన్నీ క్లియర్ చేస్తూ వచ్చారు స్వామి. కానీ ఎక్కడ కూడా స్వామి చాలామంది అడిగారు కూడా, స్వామి పీపుల్ సే యువర్ గాడ్, ఆర్ యు గాడ్? ఈ సెడ్ ఎస్. అండ్ ఈ డింట్ అక్కడ ఆపకుండా, నేను దేవుణ్ణి, మీరు కూడా దేవుళ్ళు, మీలో దేవుడు ఉన్నాడు, అది మీరు గుర్తించట్లేదు. స్వామి అక్కడ చాలా ఉపన్యాసాలు చెప్పారు కదా, మీకు చెడు థాట్ వస్తే ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్ అనుకుంటూ ఉండండి. స్వామి చాలామంది చెప్పారు, మంత్రోపదేశాలు పద్యాలు కాకుండా స్వామి చెప్పిందంటే రోజు నువ్వు కూర్చొని ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ అనుకో, ఒకరోజు గాడ్ అయిపోతావని. సో బికాస్ ఈ సెడ్ ఎవ్రీబడి ఈజ్ గాడ్, యూ డోంట్ రియలైజ్, ఐ రియలైజ్. మీకు అది అవగాహన లేదు, నాకుంది. నేను త్రికాలావస్థల్లో కూడా నాకు తెలుసు నేనేంటి అనేది, మీకు తెలీదు మీరేంటని. అది ఓన్లీ డిఫరెన్స్, అదర్వైజ్ వీ బోత్ ఆర్ ఈక్వల్. ఎట్లయితే ఆంజనేయుడు చెప్పాడో, స్వామి భౌతికంగా నేను రాముడి సేవకుణ్ణి, ఆత్మభావంలో నేనే రాముణ్ణి. సో నిజాత్మభావే ఐఎమ్ రామ అంటాడు ఆంజనేయుడు. అలాగే స్వామి కూడా ఇలాంటివన్నీ చెప్పారు. ఇక్కడ నేను స్వామి ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఏం చేయగలుగుతాం మనం? స్వామి అవతారం చూసాము, స్వామి మనతో ఉన్నారు, మాట్లాడారు, మిరాకిల్స్ చేశారు, విభూతి సృష్టించారు. కొంతమందిని బంగారు అన్నారు, కొంతమంది దున్నపోతు అన్నారు, కొంతమందిని లోపలికి రా అన్నారు, కొంతమంది బయటికి వెళ్ళన్నారు. ఆల్ దాట్ లైక్ ఎనీ నార్మల్ హ్యూమన్ బీయింగ్, బట్ ఫర్ క్రియేషన్ మిగతా అన్ని నార్మల్గా చేశారు. కానీ ప్రతి యాక్టివిటీలో స్వామి నిగూఢమైన అర్థంతో మనకి ఏదో ఒక భావజాలం, ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ వెళ్ళారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు కదా స్వామి. ప్రతిదీ ఆయన 2 అడుగులు వేసినా స్వామి మెసేజే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. స్వామి ఒకరోజు స్వామి ఇట్లాగే గ్రౌండ్లో విద్యాగిరి స్టేడియంలో నడుస్తున్నారు. ఇలా స్వామికి పాత వేస్తారు కదండి మధ్యలో, స్వామి దాంట్లో కాకుండా పక్కన నడుస్తున్నారు. స్వామికి చెప్పారు, స్వామి నాకు వేరే ఏం చెప్పాలి, లేచి నిలబడితే ఏంటి అన్నారు. స్వామి దాని మీద నడవండి స్వామి అన్న. అంటే సార్ సీరియస్గా చూసి, ఎందుకు? కాళ్ళకు కుచ్చుకుంటాయి స్వామి, స్టోన్స్ ఉంటాయి కదా, కుచ్చుకుంటాయి స్వామి. అంటే స్వామి కూడా ఎక్స్పెక్టెడ్ నేను ఏదో అడుగుతాను, ఇంటర్వ్యూ అడుగుతాను, విభూతి అడుగుతాను, ఇంట్లో బాగాలేదని చెప్తాను, వాట్ ఎవర్. స్వామి సైడ్, స్వామి పైన నడవండి, కాళ్ళు గుచ్చుకుంటాయి. దెన్ స్వామిస్ రిప్లై వాజ్, అది నారాయణ సేవ టైం, చాలామంది అలా తిరుగుతున్నారు కదా, అలా చూపించి ఆ కాళ్ళని నావే. సో ఆ కాళ్ళని, అది చిన్న స్టేట్మెంటు, ఆయనకు జోకు, నాకు పెద్ద గ్రంథం. ఇప్పుడు కూడా నేను దాన్ని రీఇన్వెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఏం చెప్పుంటారు స్వామి, వాట్ డిడ్ హీ టెల్ మీ? దేర్ షుడ్ బి సంథింగ్ బియాండ్ వాట్ ఈ క్రాక్డ్ యాజ్ అ జోక్. స్వామి సందేశాలన్నీ కూడా ఒక జోక్ గానో, ఒక ఏమంటారు, ఒక
కోప్పడంగానో కనిపించేది, బట్ ప్రతి దాంట్లో ఒక సందేశం ఉండేది. ఈ వాజ్ ఆల్వేస్ గివింగ్ ఎ సందేశం. నాకు ఒకసారి ఇలాగే పుట్టపర్తిలో ఉన్నప్పుడు నా ఎడమకాల్లో బోన్ ఇష్యూ ఉండేదండి. సో స్వామికి ఒకరోజు దర్శనంలో వచ్చినప్పుడు స్వామికి చెప్పా, లేచి స్వామి నాకు కాలు నొస్తుంది. అప్పటికి నేను డాక్టర్స్ దగ్గర వెళ్ళా, వాళ్ళు చెప్పారు ఇన్వెస్టిగేషన్ అవసరము, నీ బోన్ సన్నగా అవుతుంది. దే యూజ్ సమ్ మెడికల్ టర్మ్ విచ్ ఐ డోంట్ రిమెంబర్. నేను స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా అంటున్నారు, ఇదంతా చెప్పలేదు, స్వామి కాలు నొప్పి అయింది. స్వామి అన్నారు, ఏమి? స్వామి కాలు నొప్పి అవుతుంది. ఏ కాలు అంటే ఐ సైడ్ ఈ కాలు ఇలా నొప్పి. ఒక పని చెయ్యి, హాస్టల్కి వెళ్ళు, కత్తి తీసుకో, కత్తితో ఆ కాలు కట్ చేయి, దాన్ని తీసుకెళ్ళి చిత్రావతిలో వేయి. నేను బయటకు వచ్చిన తర్వాత అసలు నవ్వుతూ వెళ్ళారు, అందరూ నవ్వారు, నేను కూడా నవ్వినా. లెక్చరర్స్ ఒకరు, నాగేశ్వరరావు గారు అని ఒక కెమిస్ట్రీ లెక్చరర్, ఆయన అడిగారు, ఏం చెప్పారు స్వామి అంటే, స్వామి ఇట్లా అన్నారు సార్ అంటే. స్వామి ఎలా అంటే ఇంకా అది పోతుందిలే. అప్పుడు నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ స్వామి, వాట్ ఈజ్ స్వామి అని. వీళ్ళు అంటున్నారు స్వామి చెప్తే క్యూర్ అయిపోద్దని. సో వాట్ షుడ్ ఐ డూ? ఐ హ్యావ్ టు గెట్ ప్రూవెన్ దట్ స్వామి అన్నది అవుతుందని. నేను ఐ స్టాప్డ్ ఆల్ ద మెడిసిన్స్, ఏ మందు వాడకుండా అలా వదిలేసా. ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు. నాకు స్వామి అక్కడ చెప్పింది నా కాల్ని క్యూర్ చేసింది అని నేను అనుకోవట్లే. నా లోపల ఉన్న సంశయం అయితే ఏదో ఉందో, ప్రతిసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని, ఏం స్వామి నువ్వెవరు నీకు ఇది తెలుసా అది తెలుసా అని అడుగుతున్నా కదా. ప్రాబబ్లీ వాజ్ ట్రైంగ్ టు పుష్ దట్ థాట్ ఇన్ టు మీ స్ట్రాంగ్లీ. పిచ్చోడా నాకు ఇది చేయగలుగుతా అది చేయగలుగుతా అన్నట్టు. ఈ క్యూర్డ్ మీ. ఓకే, సో ఇదంతా జరిగిన తర్వాత మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? వాట్ డూ వీ డూ? మనం చేసే ప్రతి కార్యక్రమంలో, ప్రతి యాక్టివిటీలో స్వామి మనతో పాటు ఉన్నాడు అనుకోవడమే పెద్ద సాధన. సత్యసాయి సాంగత్యం దొరికితే చాలు, ఎందుకంటే అది తప్పు చేయనీయదు, ప్లస్ అది మనల్ని చాలా ప్రొడక్టివ్ చేస్తుంది. స్వామి అవతారం ఎట్లాంటిదండి? శివశక్తి అవతారం భక్తి జ్ఞాన నిజ దీపం ప్రేమ సేవ ప్రతిరూపం వేద వేద్య వందితం దయగల ప్రతి హృదయం సాయీషుని మందిరం సేవ చేయు ప్రతి నిమిషం సత్య సాయి సాంగత్యం. ఇఫ్ యూ వాంట్ స్వామి టు బీ విత్ యూ ఆల్వేస్, ఇఫ్ ఐ వాంట్ స్వామి టు బీ విత్ మీ, ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ టు యూ. నేను కూడా మీతో పాటు అదే లైన్లో ఉన్నా, మీరు ముందుండొచ్చు, నేను ఇంకా వెనకలో ఉన్నా. స్వామి మనతో పాటు ఎల్లవేళలా ఉండాలి అంటే చేయగలిగింది ఏంటంటే స్వామి చెప్పింది. స్వామి ఉపన్యాసంలో ఎక్కడైనా 2 వర్డ్స్ లేకుండా ఉపన్యాసం ఎప్పుడూ లేదండి. ఒకటి ప్రేమ, రెండవది సేవ. ప్రేమ కన్నా స్వామి పుష్ అంతా కూడా సేవ మీద. నువ్వు సేవ చేస్తుంటే నువ్వు నన్ను మర్చిపోయినా నేను నీతో పాటు ఉంటా. అందుకే సేవ చేయు ప్రతి నిమిషం సత్యసాయి సాంగత్యం. సేవ చేస్తే చాలా ఆయన మన వెంబడి తిరగాల్సిందే, అది ఆయన బలహీనత. సో మనం ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే సాధ్యమైనంత వరకు స్వామి సేవలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరిపోవడం. నేను చెప్పాను బ్రదర్కి ఇక్కడ రాగానే, బ్రదర్ మీరు ఫోన్ చేసినారు, నేను ఆ రోజు పుట్టపర్తి వెళ్తుంటే నేను బ్రదర్ ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫస్ట్ థింగ్ ఐ సెడ్ ఐఎమ్ కమింగ్, నేను వస్తా. నేను పెద్ద వక్తనని కాదు, నాకు స్వామి ఎక్కువ తెలుసని కాదు, కానీ స్వామి ఒక అవకాశం ఇచ్చి నా గురించి మాట్లాడరా, ఒక గంట సేపు మాట్లాడడానికి ఒక 10 రోజులు స్వామి ధ్యాసనే, ఇదొక సాధన. ఇంతకన్నా నాకు కావాల్సిందేం లేదు. అండ్ స్వామి పని చేస్తే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండి. చిన్న పని చేసిన స్వామికి ఇలా హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చిన, స్వామి వెళ్తున్న ప్లేస్ క్లీన్ చేసిన, స్వామి దానికి 100 రెట్లు చేయాలనే ప్రామిస్ అది కదా. నువ్వు నా పని చిన్నది చెయ్యి, ఒక్క పని చెయ్యి, ఒక పేదవాడికి అన్నం పెట్టు, దాహం వేసిన వాడికి నీళ్లు పోయి, ఒక మందిరంలో భజన వాడు, ఒక నారాయణ సేవలో పాల్గొడు, మెడికల్, వాట్ ఎవర్ యూ డూ ఫర్ హిమ్ హీ హస్ టు డూ 100 times టు అస్. సో వీ కెన్ కీప్ రైటింగ్ ఆన్ అవర్ డైరీ. స్వామి గంట చేసా ఇంక ఏడున్నావు నువ్వు, వీ కెన్ స్టార్ట్ క్వశ్చనింగ్ హిమ్, వీ కెన్ ఆస్క్ హిమ్. దీనికి ఒక చిన్న లాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పి ఐ విల్ క్లోజ్ అండి. మా అమ్మ July 26th రోజు మా అమ్మ కాలం చేశారు. హెల్దీ లేడీ, సడన్గా 3 months కింద షీ వాజ్ డయాగ్నోస్ విత్ సంథింగ్. 3 monthsలో షీ లెఫ్ట్. అయితే ఆమె హాస్పిటల్లో ఆమె కంప్లీట్లీ స్వామి మీద డిపెండెంట్. ఆమెకు వేరే లోకం తెలియదు, ఏదైనా స్వామి, మాకేమైనా కష్టం వచ్చినా స్వామి చూసుకుంటారులే. ఎందుకంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేనప్పుడు, మా ఎడ్యుకేషను, మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అఫోర్డ్ చేయలేనప్పుడు స్వామి వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్గా స్వామి వచ్చి డబ్బులు ఇవ్వలే, కానీ యూస్ టు అరేంజ్ సంథింగ్. అలా చేసిన స్వామి ఇది కూడా చూసుకుంటారులేని. అది ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె స్వామి గురించి, స్వామి ఎందుకు ఈసారి చాలా టెస్ట్ చేస్తున్నారు అది ఇది అని, ఆమెకు స్వామి కల్లో కనిపించి పాద నమస్కారం ఇచ్చారు.
ఆమె పడుకునే ఉంది, లేవలేదు. అయితే మా సిస్టర్ అడిగారు ఆమెను, నువ్వు లేవలేవు కదా, నీకు పాద నమస్కారం ఎట్లా, నువ్వు మంచం మీద పడుకున్నావు, నీకు పాద నమస్కారం ఎట్లా ఇచ్చిండ్రు అని. ఆమె చెప్పి స్వామి వచ్చి మంచం మీదకి ఎక్కి అమ్మ పాద నమస్కారం తీసుకో అన్నారంట. అడాప్టబిలిటీ అని స్వామి గురించి చెప్పాను కదండి. దట్ క్రేజీలీ అడాప్టబుల్ గాడ్ వీ హ్యావ్. సేమ్ మా అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు, మా ఊళ్ళో చాలా చిన్న పల్లెటూరు అండి, బ్లాక్ మ్యాజిక్స్ చేతబడులు అంటారు, చాలా ఫేమస్ మా ఊరు. అయితే మా ఇంటి ముందు కూడా అప్పుడప్పుడు కుంకుమ పసుపులు వేసి ఉండడము, నిమ్మకాయలు వేసి ఉండడం, ఇవన్నీ జరిగేవి. అది ఎవరో మమ్మల్ని భయపెట్టడానికి ఉండొచ్చు, నిజంగా ఎవరైనా ప్రయత్నించి కూడా ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, మనకి సబ్జెక్ట్ తెలియదు అది. అయితే మా అమ్మకి అదొక సంకోచం ఉండేది ఎప్పుడు, మనకు కూడా ఏదో జరుగుతుందేమో, చేతబడి జరుగుతుందో, ఏదో జరుగుతుంది మన జీవితంలో కూడా, హౌ డు వి ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అయితే మా రిలేటివ్స్లో ఒకతను ఆయుర్వేదిక్ పండిత్, ఈ వాజ్ ఆల్సో ఇన్ టు ఆస్ట్రాలజీ చెప్పడం, అంటే బేసికలీ జ్యోతిష్యం చెప్పడం, ఇలాంటివన్నీ చేసేవాడు. అమృతరావు గారు, ఈజ్ నో మోర్. మా ఊరి పక్కన ఒక కొండ ఉండేది, పాన్గల్ అనే, అక్కడ ఖిలా అంటారు, పాన్గల్ ఖిలా. అక్కడ కొండ అన్ని చెట్లు ఉండేవి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఎత్తుక్కుంటూ ఆయన ఆ ఊరికి వచ్చారు. వచ్చి రాత్రి పడుకోవడానికి మా ఇంటికి వస్తే మా అమ్మ ఆయన అడిగింది, అయ్యా మా ఇంటి ముందు ఇట్లా కుంకుమ అది వేసి ఉంటుంది, నిమ్మకాయలు వేసి ఉంటున్నాయి, నాకు భయం వేస్తుంది, చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా అని. అయితే ఆయన ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు అలసిపోయినా కదా, పొద్దునే దీని గురించి మాట్లాడదాము, నేను పొద్దున వెళ్ళేటప్పుడు చెప్తా. అంటే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో చేసేవాడు. పొద్దున ఆయన లేచినరు, స్నానం పూజ అన్నీ అయిపోయినాయి, బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన బయలుదేరుతుంటే అమ్మ మళ్ళీ గుర్తు చేసిందంట, అయ్యా అడిగినా కదా ఇట్లా చేతబడి చేస్తున్నారని నాకు డౌటు, మీకు చెప్పినా కదా, మీరు చెప్తామన్నారు పొద్దున, ఏంది సంగతి. ఆయన అన్నారంట, మీకేమవుతుందమ్మా, నేను మీ ఇంట్లో పడుకుంటే రాత్రంతా అటు ఇటు ఇటు అటు మీ హాల్లో సత్యసాయి బాబా వారు నడుస్తున్నారమ్మా. ఇట్స్ అ వెరీ రిమోట్ విలేజ్. అమ్మ ఎడ్యుకేటెడ్ కదా, ఆమె రామాయణము మహాభారతం తెలుగులో చదువుకోగలిగినంత శక్తి మాత్రమే ఉన్నది, 3rd క్లాస్ వరకు చదివింది. ఆమె పుట్టపర్తికి ప్రతి వారము ప్రతి నెల రాలేదు, ఆమెకి ఇంటర్వ్యూలు దొరకలేదు. స్వామి అనే ఒక నమ్మకంతో అంత దూరంలో కూర్చొని స్వామి 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 అనుకున్నంత మాత్రాన్ని ఇంట్లో పొద్దున్న నైట్ అంతా తిరుగుతున్నాడు, ఎవరు వస్తారో ఏం కష్టపెడతారో అని. అలాంటి స్వామి అక్కడ తిరిగినవాడు ఇప్పుడు తిరగలేడా. అప్పుడు పుట్టపర్తి నుంచి రావాల్సి వస్తుండే, ఇప్పుడు ఎక్కడంటే అక్కడే ఉన్నాడు. సో స్వామి, వీ హ్యాడ్ ఎ ఫుల్ డే. ఎండ్ ముందు ఒక చిన్న లాలీ సాంగ్ ఫర్ స్వామి, ఫ్యూ లైన్స్. తన తనివి తీర దినమంత చూడంగా, సూర్యుడు పని మాని తన తావుకే గంగా. తన తనివి తీర దినమంత చూడంగా, సూర్యుడు పని మాని తన తావుకే గంగా. ఆకాశ మధ్యమున నీ మోము అనిపించ, పరికించి మే చూడ అది చందమామంట. ఆకాశ మధ్యమున నీ మోము అనిపించ, పరికించి మే చూడ అది చందమామంట. దివిలోని దేవతలు గంధర్వయక్షులు నిన్ను చూడ చుక్కలై వెలిగేటి వేలంట. అలసితివేమో శ్రీ సాయిష, భక్తుల బ్రోచిన బడలికతో మరచితివేమో సమయము ఈ వేళ, సృష్టికి సొబగుల అమరికలో. లాలీజో 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 లాలీజో. ఓం శ్రీ సాయిరామ్. జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. స్వామి మనందరి హృదయ సంచారి అనడానికి, ఇండివెల్లర్ అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదండి. మనం జన్మ జన్మల నుండి చేసిన తపస్సు కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, చిన్న పుష్పం కానివ్వండి, చిన్న పత్రం కానివ్వండి, స్వామికి మనం సమర్పించింది మనల్ని స్వామికి చేరువ చేస్తుంది అనడంలో ఏ సందేహం అవసరం లేదు. ఒక ముఖ్య విషయం ఏంటంటే, వీరు ఖచ్చితంగా జన్మ జన్మల నుండి ముందు హనుమంతుడు భక్తులు. స్వామి
ఇంకొక అవతారమే హనుమంతుడు కాబట్టి ఇంతకు ముందుది. ఆ హనుమత్ భక్తులందరికీ బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగతం, అజాడ్యం, వాక్పటుత్వం, శ్రీ హనుమత్ స్మరణ భవేత్. ఈ 8 రకాలైన యాట్రిబ్యూట్స్, క్వాలిటీస్, గుణగణాలను హనుమంతుడు ఇస్తాడు. అవన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి అన్వీల్ చేస్తూ ఈ జన్మలో అన్లాక్ చేస్తూ వారి ఇంటి దైవమైన హనుమంతుడికి వారు ఎంత ప్రే చేశారో స్వామి వారికి అంత ప్రేమ కురిపించారు అనడంలో ఏ సందేహం అవసరం లేదు. నాకు చిన్న మనవింది బ్రదర్కి, మీరు స్వామివారి మీద దండకాలు రాయాలి బ్రదర్. ఎందుకంటే ఒక భక్తునికి జన్మాంతర సంస్కారం వలన వచ్చే ఆవేశాలు దండకం రూపంలో వస్తాయి. ఏ దండకమైనా అలా వచ్చిందే. నేను విన్నది చెప్తున్నాను, సద్గురువులు చెప్పింది, పూర్వజన్మలో ఋషి అయితే తప్ప ఈ జన్మలో కవి కాలేమండి. ఆ భావావేశం కవిత్వం రూపంలో వచ్చిందంటే, అంటే కొంతమందికి భజనలా వస్తుంది, కొంతమందికి వాయిద్యంలో వస్తుంది, కానీ పాట పాడగలుగుతున్నాం అంటేనే ఎప్పుడూ లేనిది ఒక కొత్త సృష్టి మనం చేస్తున్నాం అంటేనే పూర్వజన్మలో మనం ఋషి అయ్యి ఉండాలి, ఆ తపస్సు చేసి ఉండాలి. అప్పుడే భగవంతుడు మనకి, సరస్వతీదేవి మనకు అది అనుగ్రహిస్తుంది. ఇదే విధంగా స్వామి కెన్ చేంజ్ ఎనీథింగ్ టు ఎనీథింగ్ అనడానికి ఒక గొప్ప ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యావహారికంగా, పారమార్థికంగా కాదు, వ్యావహారికంగా ఒక ఉదాహరణ చెప్తాను. బ్రదర్ చదివింది బయోసైన్స్ బీఎస్సీ, ఎంఎస్సీ చదివింది కెమిస్ట్రీ, ఎంబీఏ చదివింది మేనేజ్మెంట్. ఇప్పుడు పనిచేసేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ డివిజన్లో డైరెక్టర్. మీరు చూడండి ఎంత వైవిధ్యంగా ఉందో. చాలామంది స్వామి స్టూడెంట్సే కదా, స్వామి భక్తులందరికీ కూడా స్వామి ఫోల్డ్లోకి మనం రావడమే స్వామి అలా రప్పిస్తారు. రప్పించిన తర్వాత డిమాక్స్ హెచ్ఓడి సి జగన్మోహన్ రావు సార్ మా క్లాస్లో చెప్పిన మాట, ఆయన్ని చూస్తూ స్వామి గాల్లోకి ఇలా రాశారట. ఆ రోజు తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా పరిపూర్ణంగా మారిపోయింది, పరివర్తనం చెందారు. అంటే స్వామి ఫోల్డ్లోకి మనం స్వామి అనుగ్రహించినప్పుడు వస్తాము, కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మొత్తం మారిపోతుంది. అదంతా ఆయన లీల, ఆయన ప్లాన్. మనకు ఆఫర్ రావడం, ఆఫర్ పోవడం, మనం పడిపోవడం, లేవడం, దెబ్బ తగలడం, ఏడవడం, భేర్మని గట్టిగా అరవడం, కలలో రావడం, ఇవన్నీ కూడా స్వామి సంకల్పంతో తప్ప జరగవు అన్న మనకు ప్రగాఢమైన నమ్మకం ఉంటే ఆయన నడిపిస్తారు. దేనిగా అయినా మార్చగలిగిన శక్తి స్వామికి ఉంది. నేను ఇందాక చెప్పాను కదా ఆ బ్రహ్మలు ఎంతమంది ఉన్నారని, అలాంటి బ్రహ్మలందరినీ కూడా, ఇంకా విష్ణుమూర్తి కాదు, బ్రహ్మ కాదు, శివుడు కాదు, ఎంతమందిని కూడా ఇలా ఒకసారి మొత్తం లయం చేసి మళ్ళీ సృష్టించగలిగిన శక్తి మన స్వామిది. మన జీవితం ఎంత, మన కర్మ ఎంత, మనకున్న బాధలు ఎన్ని, ఇవన్నీ నేను కూడా బ్రదర్ చెప్పినట్టు అన్ని కళల రూపంలో వచ్చినవి అనుభవించి చెప్తున్నాను ఈ మాట. చాలా అలవోకగా పాడుతున్నారు హనుమంతుడి మీద. మీకు ఇంకా ఎవరికైనా కొంచెం అనురక్తి ఉంటే అంత్యానుప్రాస, వృత్యానుప్రాస చాలా చక్కగా పాడుతున్నారు. వాటిల్లో ఎలా పడితే అలా రాయలేదు వారు. పాటలు కానీ, కవిత్వం కానీ, చిన్న వాక్యం కానీ, ఈ 2 ఛందస్సులో ఉన్న ఈ 2 అలంకారాలని అంత్యానుప్రాస, వృత్యానుప్రాసలో చాలా చక్కగా ఇమిడ్చి పదాలని, మళ్ళీ అది గ్రాంధికంలో అర్థం చేసుకోలేని విధంగా కాదు, ఒక భక్తుడికి సులభంగా అర్థమై భగవంతుడికి చేరువయ్యే విధంగా, ఆ భావామృతాన్ని మళ్ళీ మనసులో కదిలించే విధంగా వారి కవిత్వం కానివ్వండి, వారి పాటలు కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. వారు జీవితంలో ఒక్కొక్క సంఘటన చెప్తుంటే స్వామికి ఎలా చేరువయ్యారు, స్వామి వారికి ప్రేమ ఎలా కురిపించారు, ఆ ప్రేమ పరివర్తనంగా ఎలా మారింది అనేది చాలా సంఘటనల ద్వారా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మనం స్వామికి బాల్ ఆయన కోర్టులో వదిలేయాలి. మనం కనుక ఏమన్నా చేసామంటే చిందరవందర అవుతుంది. బాల్ ఆయన కోర్టులో వదిలేస్తే ఆయన ఆడిస్తూ ఉంటారు. మనం ఒక్కోసారి మూల పడతాం, మధ్యలో పడతాం, కరెక్ట్గా వెళ్ళి అవతలవాడు ఒళ్ళో పడతాం. ఇది ఆయన ఆడిస్తూ ఉంటారు. ఇదొకటి. మనకి ఏ శక్తియుక్తులు కావాలో ఆ సమయానికి అవసరమైనట్టుగా స్వామి మనల్ని అనుగ్రహిస్తారు. వారికి కమ్యూనికేషన్ కావాల్సినప్పుడు కమ్యూనికేషన్ ఇచ్చారు, ఎంబీఏకి సరిపడేది అన్నప్పుడు ఎంబీఏకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జాబ్స్ వచ్చినప్పుడు అంతకుముందు వారు ఏషియన్ పెయింట్స్లో జాబ్ చేసి మానేశారు కదా, వారు కెమిస్ట్రీ చదివారు, దానికి రిలేటెడ్గానే చేశారు. కానీ అది వారి జీవితంలో వారికి ఉపయోగపడదు. దానివల్ల వారికి ఆరోగ్యంగా సమస్యలు వస్తాయి కాబట్టి ఇది చేయించకూడదు. ఎంబీఏ చదివితేనే ఈ ఉద్యోగంలో అయితేనే ఈ జీవి సెట్ అవుతాడు, నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఆ కర్మని కూడా మాపు చేసి
మళ్ళీ మనల్ని స్వామి వైపు తిప్పడం ఓన్లీ ఇదంతా కూడా భగవంతుడి వల్లే సాధ్యం. అందుకనే మనం స్వామిని ఆశ్రయించామంటేనే మన జీవితం మొత్తం మారిపోవడానికే. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, స్వామి ఆధ్యాత్మిక సంస్థని పెట్టలేదు, మనది సత్యసాయి సేవా సంస్థ అని పెట్టారు. మనం ఇక్కడ చలివేంద్రం చేస్తాం, మనం ఎవరికి సేవ చేస్తున్నామో వాళ్ళ పేర్లు వివరాలు మనకు తెలియదు. స్వామి చెప్పారు అదే నిజమైన సేవ. మనం తెలిసిన వాళ్ళకి చేస్తే అది సహాయం, తెలియని వాళ్ళకి చేస్తే అది సేవ. ఆర్తజనులకు ఎప్పుడైతే చేస్తాం, ఇంకోటి కూడా చెప్పారు స్వామి, వారు ఏ విధంగా మనకి సహాయపడే విధంగా ఉండకూడదు, అది సేవ యాక్చువల్గా. మనం చూడండి అన్నదానం, మీకు ఇంకా చెప్పాలంటే చాలా వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా హిమాలయంలోని సిద్ధాశ్రమంలోని గురువులు, సద్గురు వీళ్ళందరూ కూడా అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అన్నదానంతోనే అమృతతుల్యమైన ముక్తి అండ్ కైవల్యం సాధ్యమవుతుందని చెప్పారు వీళ్ళందరూ. ఇది మనకి స్వామి నారాయణ సేవ రూపంలో మొట్టమొదటిగా ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. సో స్వామి మార్గం అటు ఆధ్యాత్మికంగా, సేవాపరంగా, భక్తిపరంగా మనకి ఇవ్వని అవెన్యూ లేదు. మనం చేయాల్సిందల్లా మనకి సాధ్యమైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు స్వామి సేవ చేయటమే. ఈ కొద్ది మాటలతో స్వామివారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని 121 సమర్పణ మళ్ళీ ఖచ్చితంగా అది మైల్ స్టోన్గా నిలిచింది. మళ్ళీ బ్రదర్ రావాలి. నేను ఇందాక రిక్వెస్ట్ చేసినట్టుగా మీరు స్వామి మీద దండకం రాయాలి. ఆ భావావేశం అనేది ఎవరెవరికైతే ఉంటుందో అది నిజంగా జనాల్లో తట్టి లేపాలి భక్తి అనేది అని స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ప్రసాదం అందించవలసిందిగా మన డిపి గారైన శంకరప్ప గారిని అండ్ రవి గారిని ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. जय बोलो भगवान श्री सत्य साई।